విలువైన ప్రతీదీ అరుదుగా దొరుకుతుంది అన్న భ్రమలో ఉంటారు అందరూ. నిజానికి జీవితానికి అత్యవసరములైనవన్నీ మనకు అడగకుండానో అతి చౌకగానో లభిస్తుంటాయి. ప్రాణవాయువు, నీరు, వెలుతురు, ప్రకృతి వనరులు ఇవన్నీ భగవంతుడు మన మనుగడ కోసం నేరుగా మనకు ప్రసాదించినవి. అవసరాలను విస్మరించి విలాసాలకై వెంపర్లాటతో మన జీవితంలో సరళత్వాన్ని, సహజత్వాన్ని చేజేతులారా దూరం చేసుకుంటున్నాం మనం. ఇదే క్రమంలో ప్రకృతికి ప్రమాదకరమైన జీవశైలితో మానవత్వం, ఔన్నత్యంతో పాటు మనశ్శాంతి, ఆరోగ్యములను కూడా పోగొట్టుకుని మళ్లీ వీటిని లక్షలు వెచ్చించి కొనే పనిలో పడ్డాం. ఏ ఖర్చు లేకుండా మన దేహానికి చక్కటి ఆరోగ్యాన్ని, దేశానికి మంచి వికాసాన్ని అందించగలిగే శాస్త్రీయమైన ప్రక్రియలను, ప్రణాళికలను వివరిస్తున్నారు శ్రీ అరుణ్ ఋషి గారు. వారి ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించి స్వీయ గళంతో అందిస్తున్నారు గరళకంఠ. వినండి. సుఖమయమైన, సమున్నతమైన జీవితానికి తేలికైన తరుణోపాయాలను తెలుసుకోండి. నా పేరు అరుణ్ ఋషి స్వర్గీయ. స్వర్గీయ అన్న పదాన్ని గురించి మనం విన్నదానిని బట్టి, భావించిన దానిని బట్టి అందరూ అనుకుంటూ ఉంటారు, ఈ వ్యక్తి ఎదురుగా కూర్చుని ఉన్నాడు, మరి ఈయన స్వర్గీయుడెలా అయ్యాడు? స్వర్గీయ అన్న పదాన్ని గురించి మనం నేర్చుకున్నదాన్ని బట్టి, భావించిన దానిని బట్టి ఏ వ్యక్తి అయితే జీవించి లేడో తననే మనం స్వర్గీయుడుగా భావిస్తాం. అయితే ఈ మాట పైన మనం మననమూ, చింతనమూ చేయడం మొదలుపెట్టిన తరువాత ఇదొక సాధారణమైన శబ్దమని మనకర్థమవుతుంది. ఎవరైతే భారతదేశంలో ఉంటారో వారు భారతీయులవుతారు, అలాగే స్వర్గంలో ఉన్నవారు స్వర్గీయులవుతారు. మన పురాణాలను అనుసరించి పరిశీలించినా మనకు తెలిసేదేమిటంటే స్వర్గమూ ఇక్కడే ఉంది, నరకమూ ఇక్కడే ఉంది. ప్రపంచంలోని ప్రతి ఒక్క మనిషి తన కర్మల ద్వారా ఈ స్వర్గాన్నిగాని, నరకాన్నిగాని తానే నిర్మించుకోగలుగుతాడు. కనుక గత 22 ఎటువంటి పనులు చేయడం వల్ల నేనీరోజు స్వర్గీయుణ్ణయ్యాను, ఆ తరువాత ఒక లక్ష్యం, ఒక మిషన్ను నేను చేపట్టాను. అది ఏమిటంటే నేను మొట్టమొదటిగా నా ప్రపంచాన్ని స్వర్గంగా మార్చుకున్నాను, ఇప్పుడు ఈ ప్రపంచాన్ని స్వర్గంగా మార్చుతాను. అదే ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవడం కోసం నేను నా వ్యాపారం నుంచి నివృత్తుడనై ఒక ట్రస్టును స్థాపించాను. ఆ ట్రస్ట్ పేరు ఆయుష్మాన్ భవ. ఆయుష్మాన్ భవ ట్రస్ట్ అండ్ రీసెర్చ్ సెంటర్ మునుపెన్నడూ మరెక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని జనుల విశ్వాసాన్ని మాత్రమే సేకరిస్తుంది. ఈ ట్రస్టును గురించి చెప్పాలంటే ప్రపంచంలో ఈ ఒక్క ట్రస్ట్ మాత్రమే జనుల ట్రస్టును మాత్రమే సేకరిస్తుంది తప్ప జనుల డబ్బును కాదు. మనం చూస్తూ ఉంటాం, ఎక్కడెక్కడైతే సంపదలుంటాయో అక్కడే ఆపదలు మొదలవుతూ ఉంటాయి. అందుకే మేము ఈ ట్రస్టును సంపదలకు దూరంగా ఉంచాం. మరియు ఇదే ట్రస్ట్ ద్వారా భారతదేశమంతటా మేము మన యొక్క 27 కంపెనీలకు సేవలనందిస్తూ ఉన్నాం. మేము ఉచితంగా సేవలనందిస్తూ ఉన్నాం. మేము సేవలందించే కంపెనీలలో ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, గేఎల్, ఎంఎఫ్ఏ, ఆర్సీఏ, క్రప్కో, రిలయన్స్, గ్రాసిమ్, సెంచురీ, ఏ పెద్ద కంపెనీ విషయమన్నా తీసుకోండి, మేమక్కడ సేవలందిస్తూ ఉన్నాం. ఈ కంపెనీలకు మేమందిస్తున్న సేవలు టీక్యూపీ ప్రోగ్రామింగ్ కోసం. జపనీయులు అనుసరించే సిద్ధాంతమొకటి ఉంది. దానిననుసరించి క్వాలిటీ మేనేజ్మెంట్ జరుగనంతవరకు, నాణ్యతా నిర్వహణ జరగనంతవరకు మనం జనుల నుంచి సేవలను అందుకోలేము. వారు అనుసరించే పాలసీ టీక్యూఎం, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. వారి విశ్వాసం ప్రకారం క్వాలిటీకి చెందిన మేనేజ్మెంట్ జరుగనంతవరకు మనం జనుల సేవలను అందుకోలేం. అయితే అందుకు విరుద్ధంగా మేము ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మరొక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాం. దీనిననుసరించి నాణ్యమైన వ్యక్తులు లేనంతవరకు
ఈ ప్రపంచము సమాజము అనే మహాయంత్రాంగంలో ఒక అణువైన తానే నాణ్యమైనవాడు కాకుంటే ఇక మనం జనుల చేత ఎలా పనిని సక్రమంగా నిర్వర్తింపచేయగలుగుతాం? ఇక టోటల్ క్వాలిటీ పర్సన్స్, సంపూర్ణముగా నాణ్యమైన వ్యక్తులను గురించి మనం చెప్పవలసి వస్తే మనం ఎంతో క్వాలిటీ కాన్షియస్గా ప్రవర్తిస్తూ ఉంటాం. నాణ్యత విషయంలో మనమెన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. మనం ఏ ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి వెళ్ళినా అది నాణ్యమైనదే అయ్యుండాలని ఆశిస్తాం. నాణ్యమైన ఉత్పత్తికి సంబంధించి మనందరిలోనూ ఒక అవగాహన ఉంది. మనం తీసుకునే ఉత్పత్తి ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉండాలి, అంటే ఉన్నతమైన సామర్థ్యం కలిగి ఉండాలి, మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండాలి, అంటే మనపై అదనపు నిర్వహణ భారం వేయకూడనిదిగా ఉండాలి, ఇంకా ఎకనామిక్గా ఉండాలి, అంటే తక్కువ ఖర్చుతో కూడినదై ఉండాలి. ఏదైనా వాహనం కొనడానికి వెళ్ళినప్పుడు మనం అడుగుతూ ఉంటాం, యావరేజ్ ఎంత, తరచుగా పనిపెట్టడం వంటిది చేయదు కదా, ఆ తరువాత చౌకగా ఉండాలి. ఈ మూడింటికీ సమాధానం అవును అని వచ్చేటట్లయితే మనమా ఉత్పత్తిని నాణ్యమైన ఉత్పత్తిగా పరిగణించి ముందుకు వెళతాం. ఇది ఎంతో నాణ్యత కలిగిన ఉత్పత్తి అని మనం భావిస్తాం. నాణ్యతకు సంబంధించి మన మనసులో ఉన్న ఈ చట్రంలో మనమొక వ్యక్తిని నిలిపి ఉంచి పరీక్షించడానికి ప్రయత్నిస్తే మరి ఆ వ్యక్తి నాణ్యతకు చెందిన ఈ పరిగణనలకు సరిపోతాడా? మొదటి విషయం, ఆ వ్యక్తి ఎనర్జీ ఎఫిషియంటేనా? తాను సమర్థవంతమైన పనితనంతో కూడినవాడేనా? లేదండి తాను తినేదెక్కువ, పనిచేసేది తక్కువ. మరి తాను ఎకానమికలా? లేదండి ఆయన ఆశించేది ఎక్కువ మొత్తం, కాని పనిచేసేది మాత్రం తక్కువ. డబ్బు మాత్రం ఎక్కువగా ఇవ్వాలి, పని గురించి మాట్లాడకండి. మరి తాను మెయింటెనెన్స్ ఫ్రీనా అంటే అదీ కాదు. ఒకరోజు దగ్గొస్తుంది, మరో రోజు జలుబొస్తుంది, ఇంకో రోజు జ్వరమొస్తుంది. కనుక తరచుగా ఆ వ్యక్తి నిర్వహణకై వెచ్చించవలసి ఉంటుంది. అంటే మనం మెయింటెనెన్స్ ఫ్రీ కూడా కాదు. ఈ విధంగా 22 సంవత్సరాల క్రితం మేము పరిశీలించి చూశాం. ఈ టోటల్ క్వాలిటీ పర్సన్కు చెందిన ఫ్రేమ్లో ఈ సంపూర్ణముగా నాణ్యమైన వ్యక్తి అన్న నిర్వచనానికి చెందిన చట్రంలో మనం ఏమాత్రం ఇమడటం లేదు, సరిపడటం లేదు. 22 క్రితం ఈ విషయాన్ని గమనించిన మేము, మనం ఒక వ్యక్తిని నాణ్యమైన వ్యక్తిగా తీర్చిదిద్దగలమా అన్న ప్రశ్నతో బయలుదేరాం. అంటే తాను అధిక సామర్థ్యం కలిగి ఉండాలి, ఆ వ్యక్తి యొక్క నిర్వహణ అదనపు భారం కాకూడదు, అటువంటి వ్యక్తి తక్కువ వ్యయానికే లభించేలా ఉండాలి. ఈ విషయాలను గురించి ఆలోచించే క్రమంలో, ఈ విషయాలపై పనిచేసే క్రమంలో అసలు మనం నాణ్యమైన వ్యక్తులుగా ఎందుకు లేము అన్న ఆలోచన ముందుగా వచ్చింది. అప్పుడు తెలిసొచ్చినదేమిటంటే, ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలన్నీ మీ దినచర్యను తమ తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అనుకూలముగా తయారుచేసి పెట్టాయి. ప్రొద్దున్నే నిద్రలేవడంతోటే నోట్లో టూత్బ్రష్, టూత్పేస్ట్ పెట్టారు. ఆ తరువాత టీ తీసుకురా, ఆ తర్వాత షేవింగ్ క్రీమ్ తీసుకురా, ఆ తర్వాత సబ్బు తీసుకురా, ఆ పైన షాంపూ తీసుకురా, ఆ తరువాత కాస్మెటిక్స్, థమ్స్ అప్, లిమ్కా, పెప్సీ, కోకాకోలా, కిళ్ళి, పొగాకు, సిగరెట్, మద్యం, ఆ తరువాత మందులు. నిజానికి నా పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కించాలి. ఎందుకంటే గత 22 సంవత్సరాలుగా వీటిలో ఏ ఒక్క ఉత్పత్తిని ఉపయోగించనటువంటి మొట్టమొదటి పారిశ్రామికవేత్తను నేను. టూత్పేస్ట్ లేదు, టూత్ బ్రష్ లేదు, సబ్బు లేదు, షాంపూ లేదు, కాస్మెటిక్స్ లేవు, థమ్స్ అప్, లిమ్కా, కోకాకోలా వంటిది లేదు, కిళ్ళి, సిగరెట్, పొగాకు, మద్యం వంటివేవీ లేవు. వీటిని ఏనాడూ ఉపయోగించని కారణంగా మందులు తీసుకోవలసిన పరిస్థితి కూడా నాకు రాలేదు. ఇప్పుడు నా వయసు 49 సంవత్సరాలు, అంటే దాదాపు 50 ఏళ్లవాణ్ణి. నేటి వరకు నాకు ఎన్నడూ ఎవరైనా వైద్యుణ్ణి సంప్రదించవలసిన అవసరం రాలేదు. మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండడమంటే ఇదే కదా. అంతేకాదు, మేమెంతో ఎకనామిక్ కూడా. మేము అందించే సేవలన్నింటినీ అతి తక్కువ ఖర్చులకే అందిస్తూ ఉంటాం. ఈ విధంగా దాదాపుగా ఉపేక్షార్హములైన ఖర్చులకే సేవలు అందించగలగడం వల్ల మేమెంతో ఎకనామిక్ కూడా. ఆ పైన మేము ఎంతో ఎనర్జీ ఎఫిషియెంట్ కూడా. మేము తినేది తక్కువ, పనిచేసేది ఎంతో ఎక్కువ. ఇలా పరిమితముగా తీసుకోవడం ఎందుకు? ఎందుకంటే భగవంతుడు మనము తినవలసిన వాటాను ముందే నిర్ధరించి ఉంచాడని మాకు తెలుసు. కనుక ఎంత ఎక్కువగా తింటామో అంత త్వరగా పోతాం, ఎంత తక్కువగా తింటామో అంత ఎక్కువగా జీవించగలుగుతాం. ఆంగ్లంలో ఒక సామెత కూడా ఉంది, నీవు తినేదానిలో 3వ వంతు మాత్రమే నీకోసం, తక్కిన 2 భాగాలు వైద్యుని కోసం అని.
ఇక నేను కేవలం నాకోసమే తింటాను, వైద్యుల కోసం తినను. మీ వాహనం పాడై పెట్రోలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మీరు మెకానిక్ వద్దకు తీసుకువెళ్లి పెడతారు. బాబూ, నా బండి పాడైపోయింది, పెట్రోల్ అతిగా తాగేస్తూంది, దీనిని కాస్త ట్యూనింగ్ చేసిపెట్టు అని చెబుతారు. అదే పనిని శరీరం విషయంలో మాత్రం చేయరు. ఈ శరీరం తినడం ఎక్కువ, ఇది చేసే పని తక్కువ, దీని లోపాన్ని సరిచెయ్యండి అంటూ మనం వైద్యుని దగ్గరకు వెళ్ళం. కనుక టోటల్ క్వాలిటీ పర్సన్ అన్న నిర్వచనానికి మేము పూర్తిగా అనుగుణంగా ఉంటాం. ఈ రోజుల్లో ఏం జరుగుతోంది? ఒక 10 ఉత్పత్తులున్నాయి. ఈ 10 ఉత్పత్తులను మన పురాణ పరిజ్ఞానంతో సమన్వయం చేసి చూద్దాం. మనలోని చెడుకు, దోషాలకు ప్రతినిధి రావణుడు. తను ఎంతో బలవంతుడు, తన దగ్గర స్వర్ణలంక ఉన్నది, ఎంతో బుద్ధిమంతుడు. ప్రస్తుతం మన ముందున్న ఈ పెద్ద పెద్ద బహుళజాతీయ సంస్థలన్నింటినీ, ఈ మల్టీనేషనల్ కంపెనీలన్నింటినీ ఒక విధంగా రావణునిగా మనం భావించవచ్చు. వారు కూడా ఎంతో తెలివిగలవారు. వేల కోట్లు, లక్షల కోట్ల ధనం వారికి అందుబాటులో ఉంది. ఎంతో చురుకైనవారు, శక్తిమంతులు. నేను మీకు చెప్పిన ఈ 10 ఉత్పత్తులు, టూత్బ్రష్, టూత్పేస్ట్, టీ, కాఫీ, షేవింగ్ క్రీమ్, షాంపూ, సబ్బు, కాస్మెటిక్స్, థమ్సప్, లిమ్కా, కోకాకోలా, కిళ్ళి, బీడీ, సిగరెట్, మద్యం మరియు మందులు. ఈ ఉత్పత్తులే 10 తలలుగా, 10 దోషాలుగా నేడు మన ముందున్నాయి. ఆ రావణాసురుడి చెల్లెలు ఎవరు? ఆ రావణుని చెల్లెలు శూర్పణఖ. ఈరోజు మీకు బుల్లితెర మీద, వెండితెర మీద తమ అంగాంగ ప్రదర్శన చేస్తూ కనిపించే వారందరూ శూర్పణఖలే. అందరి ముక్కులు తెగే ఉన్నాయి. మీరు కావాలంటే వెళ్ళి కనుక్కోండి. ముక్కు తెగడం, నాక్ కట్నా అంటే హిందీ భాషలో గౌరవ మర్యాదలు కోల్పోవడం అని అర్థం. శూర్పణఖ ముక్కు కోసిందెవరు? లక్ష్మణుడు కోశాడు. కనుక రాముడున్నాడు, లక్ష్మణుడున్నాడు, శూర్పణఖ ఉంది. ఇప్పుడు మనకు కావలసినది రాముడు. రాముణ్ణి మనం బలవంతంగా భగవంతుణ్ణి చేసేశాం. రాముడు నిజానికి భగవంతుడు కాడు, ఒక ఉత్తముడైన మానవుడు. మానవుడు దేవుడు కావడం తరువాతి విషయం. ముందుగా మానవుడు ఉత్తముడు కాగలిగితే అదే గొప్ప విషయం. ఒక కవి గొప్పగా వ్రాశాడు, ఈ ప్రగతియుగంలో ప్రతి ఒక్కటీ జరుగుతోంది, ఒక్క వ్యక్తి మానవుడుగా మారడం తప్ప అంటాడు తను. వ్యక్తి మానవుడిగా ఎలా మారాలి? ఇదే ప్రధానమైన ఉద్దేశ్యంగా నేడు మేము మీ ముందుకొచ్చాం. మరో కవి అంటాడు, అంతగా గర్వించకు, కొంతైనా దయదాల్చు, దేవుడిగా తరువాత మారుదువుగాని ముందు మానవుడిగా మారు. కనుక ముందుగా మనం మంచి మనుషులం కావాలి. మానవత్వాన్ని ఆవిష్కరింపజేయాలన్న ఈ ఉద్యమం విజయవంతం కావాలంటే మనమేమేమి చేయాలో క్రమక్రమంగా ఇప్పుడు మీకు చెబుతాం. ఇప్పుడు ఇందాక మనమనుకున్న 10 ఉత్పత్తులను మన ఆర్థిక వ్యవస్థకు జోడించి చూడాలి. మేము మన ప్రధానమంత్రికి ఒక లేఖ వ్రాశాం. ఏమని అంటే, గౌరవనీయ ప్రధానమంత్రి గారు, మీకు తెలుసా, భారతదేశం పేదదేశం కాదు, దోషయుతముగా నిర్వహించబడుతున్న దేశం. ఇండియా ఈజ్ నాట్ ఎ పూర్ కంట్రీ, బట్ ఇట్ ఈజ్ పూర్లీ మేనేజ్డ్. ఎందుకో పరిశీలిస్తే మనకర్థమవుతుంది. మన భారతదేశంలో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ముందే మనం 450 కోట్ల రూపాయలు బుగ్గిపాలు చేస్తూ ఉంటాం. నేను చెప్పాను కదా మీతో, టూత్బ్రష్, టూత్పేస్ట్, షేవింగ్ క్రీమ్, టీ, కాఫీ, సబ్బు, షాంపూ, కాస్మెటిక్స్ల పేరుతో ప్రతిరోజూ ఉదయమే 450 కోట్లు నిరర్థకంగా వ్యర్థం చేసే దేశం ప్రపంచానికి బంగారు పిచ్చుక ఎలా అవుతుంది? మన దేశాన్ని ఒకప్పుడు బంగారు పిచ్చుకగా పిలిచేవారు. నిజంగానే మన దేశం బంగారు పిచ్చుక కూడా. ఏ దేశంలో కొమ్మ కొమ్మపై బంగారు పిచ్చుక అలరారుతుందో అటువంటి భారతదేశం నాది. ఇలా ఆలపించబడిన భారతదేశాన్ని గురించి నేడు మరో విధంగా అనుకుంటూ ఉన్నారు. పూదోటను కాలరాచడానికి ఒక గుడ్లగూబ చాలు, అటువంటిది కొమ్మ కొమ్మకు గుడ్లగూబలే ఉంటే ఇక ఆ పూదోట గతి ఏమిటి? హిందీ భాషలో ఉల్లు అంటే గుడ్లగూబ అని, మూర్ఖుడు అని అర్థాలు. ఎవరినైనా మూర్ఖుడని నిందించాలంటే ఉల్లు అంటుంటారు. ఈ గుడ్లగూబ, ఉల్లు మన పురాణాలను బట్టి లక్ష్మీదేవి యొక్క వాహనం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కడూ ఆ ఉల్లూనే కావాలనుకుంటాడు. ప్రతి ఒక్కడూ డబ్బు వెనుక పరుగులు తీస్తున్నాడు. ప్రతి ఒక్కరికీ సాధ్యమైనంత త్వరగా కోటీశ్వరుడు కావాలన్న ఆతృతయే. ఈ తతంగంలో తాను మనీ కెన్ బై ఓన్లీ కంఫర్ట్స్, డబ్బు చేయగలిగింది సౌకర్యాలను, విలాసాలను కొనుగోలు చేయడం మాత్రమే అన్న వాస్తవాన్ని విస్మరిస్తాడు. డబ్బుతో మీరు మందులను కొనుగోలు చేయగలరేమోగాని ఆరోగ్యాన్ని కొనలేరు.
డబ్బుతో మీరు మీ సంతానాన్ని డాక్టర్ను చేయగలరు, ఇంజనీర్ను చేయగలరు, బ్యూరోక్రాట్ను చేయగలరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ను చేయగలరు, కాని మంచి వ్యక్తిని మాత్రం తయారు చేయలేరు. మరి డబ్బు ఖర్చు లేకుండా మనం మంచి వ్యక్తులుగా ఎలా తయారు కావాలి అన్న విషయాన్నే ఇప్పుడు మనం చర్చిద్దాం. ఇలా మేము ప్రధానమంత్రికి వ్రాసిన లేఖలో ఈ దేశంలో ప్రతిరోజూ ఉదయం 8 గంటల లోపులోనే 450 కోట్ల రూపాయలు దగ్ధం చేయబడుతూ ఉన్నాయి. ఆ తరువాత ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు 600 కోట్ల రూపాయల ఇతర ఉత్పత్తులు, అవి థమ్సప్, లిమ్కా, కోకాకోలా, కిళ్ళి, పొగాకు, బీడీ, సిగరెట్, మద్యం మొదలైనవి. మౌలికంగా ఇవన్నీ అసహజములైన, ప్రకృతి విరుద్ధములైన ఉత్పత్తులు. ఈ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా మనం భగవంతుడు సృష్టించిన ప్రకృతికి ఎంతో హాని చేస్తూ ఉంటాం. మనం భగవంతుని యొక్క ఈ ప్రకృతిని నాశనం చేయడం వల్ల భగవంతుడు మన ప్రకృతిని నాశనం చేస్తాడు. ఇదొక సార్వత్రిక సత్యం. ప్రతి చర్యకు సమానమైన, విరుద్ధమైన ప్రతిచర్య ఉంటుంది. క్రియకు తప్పనిసరిగా ప్రతిక్రియ జరుగుతుంది. నేడు మనం పర్యావరణ పరిరక్షణను గురించి తెగ మాట్లాడుతూ ఉన్నాం. పర్యావరణానికి ఈ 10 ఉత్పత్తుల ద్వారానే భయంకరమైన ఆపద పొంచి ఉంది. ఈ 10 ఉత్పత్తులు అంతమైపోతే పర్యావరణ దానంతటదే మెరుగుపడుతుంది. ఇలా ఈ 10 ఉత్పత్తులలో 9 ఉత్పత్తుల కోసం మనం ప్రతిరోజు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. ఈ 1050 కోట్ల రూపాయల ఖర్చుతో మనం భగవంతుని ప్రకృతిని నాశనం చేస్తున్నందుకుగాను భగవంతుడు మన ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటాడు. దానితో మనం రోగగ్రస్తులమవుతాం. ఇక ఆ రోగాలను తగ్గించుకునే పేరుతో ప్రతిరోజూ మరో 1000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ఉంటాం. మేమొక పుస్తకం వ్రాశాం, భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం. ఆ కుంభకోణానికి పాల్పడుతున్నది ఎవరో కాదు, ప్రతి భారత పౌరుడు. ఇలా 2050 కోట్ల రూపాయల ఉత్పత్తులు ప్రతిరోజూ అమ్ముడుపోతూ ఉంటే వాటిలో కనీసం 50 కోట్ల రూపాయల విలువ చేసే ఉత్పత్తులు కూడా కొనుగోలుదారుడికి అందడం లేదు. ఈ కుంభకోణంలో భారతదేశంలోని ప్రతి వ్యక్తి భాగస్వామి అయి ఉన్నాడు. ఒక్కరు తప్ప, తనే అరుణ్ ఋషి స్వర్గీయ. కనుక నేను ప్రధానమంత్రికి వ్రాశాను, మనం ఒకవేళ మన స్వయం నిర్వహణ కార్యక్రమం ద్వారా ఇలా వ్యర్థమవుతున్న ధనాన్ని భారతదేశంలో ఆదా చెయ్యగలిగితే అతి తక్కువ కాలంలోనే భారతదేశం మరలా ప్రపంచానికి మకుటాయమానం కాగలదు. నాస్ట్రాడామస్ తన కాలజ్ఞానంలో ఒక విషయం చెప్పాడు. దాదాపు 400-500 సంవత్సరాల క్రితమే నాస్ట్రాడామస్ తన భవిష్య దర్శనంలో 2006 కల్లా భారతదేశం తిరిగి ప్రపంచానికి మకుటాయమానమవుతుంది అని చెప్పాడు. అయితే ప్రస్తుతం ఈ 2001-2002లో ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే మనం 2006 కల్లా తిరిగి సర్వోన్నత స్థాయిని చేరుకునే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. అయితే మేము ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. దానిననుసరించి భారతదేశంలో కనీసం సగం మంది, 50% మంది అయినా దీనిని అనుసరిస్తే 2 ఏళ్లలోనే మనం భారతదేశాన్ని తిరిగి ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో నిలబెట్టగలం. మన వద్ద ప్రస్తుతం 4-5 ఏళ్ల సమయముంది. కనుక భారతదేశాన్ని సర్వోన్నత స్థితికి తీసుకువెళ్లడానికి చాలినంత సమయం మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత స్థాయిలో ఏమేం చేయాలో అవే విషయాలు మేమిప్పుడు మీకు చెబుతాం. వీటిని అనుసరించడం వల్ల మనం మన భారతదేశాన్ని ప్రపంచానికే మకుటాయమానం కావించగలుగుతాం. మనం ఈ 10 ఉత్పత్తులను 10 దోషాలుగా భావించవచ్చు. ఈ దోషాల నుంచి దూరం కావడానికి మరి మనమేం చేయాలి? మనం చిన్నప్పుడు పాఠశాలల్లో చెడు నుంచి దూరం కావడానికి భగవంతుణ్ణి ఇలా ప్రార్థించేవాళ్లం, హే ప్రభూ, ఆనందప్రదాత, మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి, దుర్గుణాలను దూరం చేసి మమ్మల్ని పురోగమింపజేయండి. ఇలా భగవంతుణ్ణి మనం జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించేవాళ్లం. ఈ విషయాన్ని గ్రహించిన తరువాత ఇంతకీ ఈ జ్ఞానం ఏమిటి అన్న విషయంపై పరిశోధన చేశాం. అప్పుడు మేము తెలుసుకున్నదేమిటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ జ్ఞానానికి ఒక చక్కటి నిర్వచనాన్నిచ్చారు. ప్రకృతితో సమన్వయాన్ని స్థాపించుకోవడమే జ్ఞానం. కనుక ప్రకృతితో సమన్వయాన్ని స్థాపించడం నేర్పించేదే జ్ఞానం. దీనిని బట్టే మనకర్థమయ్యే మరో విషయమేమిటంటే, ప్రకృతితో సమన్వయాన్ని స్థాపించడాన్ని నేర్పించనిది అజ్ఞానం. కాని నేడు విద్యాధికులను చూస్తే చదువుకున్నవారందరికీ నేడు అవసరాలు పెరిగిపోతూ ఉన్నాయి. వారి అవసరాలు పెరిగితే
వారు ప్రకృతిని శోషింపజేస్తారు. వారు భగవంతుని ప్రకృతిని శోషింపజేస్తూ ఉంటే భగవంతుడు వారి ప్రకృతిని శోషించడం మొదలుపెడతాడు. ఆ కారణంగా వారు రోగగ్రస్తులవుతారు. అంటే నేటి విద్యా విధానం మనకు జ్ఞానాన్నందించడం లేదు. ఏ జ్ఞానం ద్వారా మీరు ప్రకృతితో సమన్వయాన్ని స్థాపింపజేయడం నేర్చుకుంటారో అటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు మీకిస్తాం. అదే జ్ఞానాన్ని గురించి మరికొంత ముందుకు వెళ్లి పరిశీలిస్తే విద్యా దదాతి వినయం అని మనకు చెప్పబడింది. జ్ఞానాన్ని పొందిన తరువాత పిల్లలు వినయశీలురవుతారు. కాని ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతూ ఉంది. మన పిల్లలు చదువుకుని విచ్చలవిడితనానికి అలవాటు పడుతూ ఉన్నారు. తమ తల్లిదండ్రులను గౌరవించడం, తమ పెద్దలను గౌరవించడం, తమ గురుజనులను పూజ్యభావంతో చూడడం, ఇటువంటి సద్గుణాలను వారు పూర్తిగా మరచిపోతూ ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఇలా జరగడానికి కారణమేమిటంటే మనము సూచనలను జ్ఞానమనుకుంటూ ఉన్నాం. కేవలం విషయ సమాచారాన్ని జ్ఞానమనుకుంటూ ఉన్నాం. విషయ సమాచారానికి జ్ఞానానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. జ్ఞానమెప్పుడూ బహుజన హితాయ బహుజన సుఖాయ అయి ఉంటుంది. మరోవైపు విషయ సమాచారం కేవలం డబ్బున్నవాళ్ల కోసమై ఉంటుంది. మా కార్యక్రమాలు జరిగే చోట మేము 2 బ్యానర్లను ప్రదర్శిస్తూ ఉంటాం. మొదటిది చప్పట్లు కొట్టండి, రోగాలను తరమండి. ఇక రెండవది అరికాళ్ల ప్రక్షాళనతో ముఖంలో మెరుపును పొందండి. ఇది జ్ఞానం. కటిక దరిద్రుడైనా తన పూరిగుడిసెలోనూ ఈ పని చేసుకోవచ్చు. మహాధనవంతుడు తన భవనంలోనూ దీనిననుసరించవచ్చు. దీనికి బదులుగా మనం పాండ్స్ క్రీం ఉపయోగించండి, ముఖంలో నిగారింపును పొందండి అనిగాని, లేదు హెపటైటిస్ బి టీకాలు తీసుకోండి అనిగాని మనం బ్యానర్ కట్టామనుకోండి. ఇవి సూచనలు. ఇవి కేవలం డబ్బున్నవారి కోసమే. కనుక జ్ఞానం సకల మానవాళి కోసం అయి ఉంటుంది. సమాచారం కేవలం డబ్బున్నవారి కోసమై ఉంటుంది. నేడు మనం పొరపాటున ఎవరి వద్దనైతే అత్యధికంగా విషయ సమాచారం ఉందో వారే గొప్ప జ్ఞానులు అని భావిస్తూ ఉన్నాం. కాని గాడిదపై పుస్తకాల బరువును మోపినంత మాత్రాన ఆ గాడిద జ్ఞాని అనిపించుకోదు అన్న వాస్తవాన్ని మనం విస్మరించాం. వ్యవహారయోగ్యం కాని జ్ఞానం నిష్ఫలం. మరో విధంగా చెప్పాలంటే వ్యవహారానుగుణమైనదే జ్ఞానం. వ్యవహారానికి అనుకూలము కానిది కేవలం విషయ సమాచారం మాత్రమే. ఇప్పుడు చప్పట్లు కొట్టండి, రోగాలను తరమండి అంటే ప్రతి ఒక్కళ్ళూ దానిని ఆచరించవచ్చు. అలాగే అరికాళ్ల మెరుపుతో ముఖంలో తళుకును పొందండి అంటే ఎవరైనా దానిననుసరించవచ్చు. ఇది జ్ఞానం. మరోవైపు విషయ సమాచారం కేవలం డబ్బున్నవారి కోసం మాత్రమే. కేవలం సమాచారాన్ని ఆచరణలో ఆవిష్కరించలేం. వ్యవహారంలోకి ఆవిష్కరింపజేయని జ్ఞానం ఎలా నిష్ఫలమవుతుందో మహాభారతంలో ఒక వృత్తాంతం మనకు వివరిస్తుంది. ద్రోణాచార్యులవారు ఒకసారి కౌరవ పాండవులకు విద్యను బోధిస్తూ ఉన్నారు. వారు పిల్లలకు ఒక పాఠాన్ని చెప్పి దానిని జ్ఞాపకముంచుకొని రమ్మన్నారు. ఏమిటా పాఠం అంటే, బాబూ, కోపగించుకోవడం మంచిది కాదు, మనమెప్పుడూ కోపగించుకోకూడదు. మరుసటి రోజు విద్యార్థులందరూ వచ్చారు. ఆచార్యులడిగారు, పిల్లల్లారా పాఠం గుర్తుందా అంటే అందరూ అవునన్నట్లు తల ఊపారు. అయితే యుధిష్ఠిరుడు మాత్రం లేచి నిలబడి, గురుదేవా, నాకు పాఠం సక్రమంగా తలకెక్కలేదు అన్నాడు. దానికి ఆచార్యులవారు, పరవాలేదులే బాబూ, నీవు రేపు జ్ఞాపకముంచుకొనిరా అని చెప్పారు. 1 రోజైంది, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులయింది. ప్రతిరోజూ నాకర్థం కాలేదనే చెప్పేవాడు. ఇక 10వ రోజు ద్రోణాచార్యులు ఉండబట్టలేకపోయారు. ఆయన యుధిష్ఠిరుణ్ణి లాగి ఒక చెంపదెబ్బ కొట్టారు. తీవ్రంగా తిట్టారు. మూర్ఖుడా, బుద్ధిహీనుడా, 10 రోజులుగా ఒకే పాఠాన్ని పట్టుకుని వేలాడుతున్నావు. నీకిప్పటికీ అర్థం కాలేదా పాఠం అని కోపంతో ప్రశ్నించేసరికి యుధిష్ఠిరుడు చేతులు జోడించి, ఆచార్య, కోపగించుకోవడం మంచిది కాదు, మనమెవ్వరిపైనా కోపాన్ని ప్రదర్శించకూడదు అన్న ఆ పాఠం నాకైతే జ్ఞప్తికి ఉన్నది గాని బహుశా మీరే మరచిపోయారేమో ఒకసారి గమనించండి అన్నాడు. అది విని ద్రోణాచార్యులవారు కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. యుధిష్ఠిరుణ్ణి అక్కున చేర్చుకుని, నాయనా, జ్ఞానాన్ని వాస్తవంగా హృదయంగమం చేసుకునే విధానం నీకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదు అన్నారు. నేడు మనం గాడిదలచేత పుస్తకాలను మోయిస్తున్నాం తప్ప ఈ జ్ఞానానికి విలువే లేదు. ద్రోణాచార్యులవారన్నారు, నేటి పరీక్షలో
నీవైతే ఉత్తీర్ణుడవయ్యావు, కాని ఇంకా నేనే ఉత్తీర్ణుణ్ణి కాలేదు అన్నారు. ప్రస్తుతం మన ముందున్న విద్యావిధానం మెకాలే విద్యావిధానం. మెకాలే అన్నాడు, భారతీయులను ఆలోచించనీయకూడదు. భారతీయుడు ఆలోచించడం మొదలుపెట్టాడంటే విశ్వమంతటినీ తాను పరిపాలించగలుగుతాడు. అయితే మనకు కావలసినది పాలకులు కాదు, మనకు కావలసినది బానిసలు. అందుకే వీళ్లకి అమెజాన్ జలపాతం, ఆఫ్రికా అడవులు, అక్బరు తాత పేరు, ఆయన ముత్తాత పేరు, ఇలా లేనిపోని ఊర్లు పేర్లు అన్నీ వీరిచేత బట్టి కొట్టించండి. ఈ భారతీయులు తమ తమ స్వంత తండ్రుల తాతల పేర్లు మర్చిపోయినా పర్వాలేదు. భారతీయ విద్యార్థిని తన పరిసరాల నుంచి పరిస్థితుల నుంచి వేరుచేసి మొత్తం ప్రపంచమంతటికీ చెందిన పనికిమాలిన సమాచారంతో నింపివేయాలి. ఈ విధంగా అతని ఆలోచనా శక్తిని అంతం చేయాలి. స్వతంత్రముగా ఆలోచించే శక్తి తనలో అంతమైతే తాను మంచి బానిస కాగలుగుతాడు. సా విద్య యా విముక్తయే అంటారు మనవాళ్లు. జ్ఞానాన్ని పొందిన తరువాత శిష్యుడు విముక్తుడవుతాడు. కాని ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళూ చదువుకుని నౌకరీలు చెయ్యాలనుకుంటారు. నిజానికి మన వద్ద వ్యవసాయం ఉత్తమంగా, వ్యాపారం మధ్యమంగా, ఈ నౌకరీ ఉద్యోగం అధమంగా భావించబడింది. మరి ఈ నీచమైన పని చేయడం కోసమే మనమెన్ని తంటాలు పడుతూ ఉన్నామా? ఈ వాస్తవాన్ని మీరు 25 సంవత్సరాల క్రితమే తెలుసుకుని ఉండగలిగితే మీలో ఎవ్వరికీ ఉద్యోగం చేయవలసిన అవసరమే వచ్చి ఉండేది కాదు. నౌకరీ అనేది ఎందుకు నికృష్టమైనది? నౌకరు అంటే ఎవరు? నవపర్యాయములు విన్న తరువాత కార్యానికుపక్రమించేవాడు నౌకరు. 9 సార్లు చెబితేగాని పని మొదలుపెట్టడు. నౌకర్. అందుకే మన కంపెనీలు సంస్థలన్నింటిలోనూ మేనేజ్మెంట్ విధానం, నిర్వహణ యంత్రాంగం 9 టైర్ మేనేజ్మెంట్ అయి ఉంటుంది. అంటే 9 స్థాయిలలో ఉండే నిర్వహణ యంత్రాంగం. కంపెనీని నడపాలంటే దానికి చైర్మన్ కావాలి, మేనేజింగ్ డైరెక్టర్ కావాలి, డైరెక్టర్ కావాలి, ప్రెసిడెంట్ కావాలి, వైస్ ప్రెసిడెంట్ కావాలి, జనరల్ మేనేజర్ కావాలి, డీజీఎం కావాలి, అలాగే సీనియర్ మేనేజర్ కావాలి, మేనేజర్ కావాలి, డిప్యూటీ మేనేజర్ కావాలి. ఈ విధంగా ఇది 9 టైర్ మేనేజ్మెంట్. సైన్యంలోకి వెళ్లి చూడండి, లెఫ్టినెంటుతో మొదలుకొని జనరల్ వరకు చూడండి, అది 9 టైర్ మేనేజ్మెంట్. అలాగే దేశం సంగతి చూసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఈ వ్యవస్థనంతా మీరు పరిశీలిస్తే ఇది 9 టైర్ మేనేజ్మెంట్. ఎందుకంటే నౌకర్లతో పనులు చేయించాలంటే 9 సార్ల చొప్పున చెప్పించక తప్పదు. ఒకే వంటను ఎక్కువ మంది వంటవాళ్లు చేస్తే అది పాడవుతుందన్నది మనకేనాటినుంచో తెలిసిన సామెత. అలాగే ఈ పెద్ద పెద్ద మేనేజర్లందరూ కలిసి దేశానికి చెయ్యగలిగినంత చేటు చేస్తారు. ఒక కవి అంటాడు, మీరంతా ఎంత కష్టించి ఈ నందనవనాన్ని నాశనం చేశారో అంతలో కొంత శ్రమతోటే ఎడారిలో పువ్వులు పూయించవచ్చు కదా అంటాడు. ఇంతమంది మేనేజర్లందరూ కలిసి ఆ కంపెనీని నట్టేట ముంచుతారు. ఇంతమంది నాయకులు కలిసి దేశాన్ని నాశనం చేస్తారు. ఈ అధికార యంత్రాంగం చేసేదంతా నాశనమే. మేము ఈ ప్రపంచంలో అత్యున్నతమైన మేనేజర్ ఎవరు అన్న విషయాన్ని గురించి ఆలోచించాం. ఈ ప్రశ్నకు మాకు అందిన సమాధానం భగవంతుడు. ఇక మేము భగవంతుని వద్ద అపాయింట్మెంట్ తీసుకుని ఆయన నిర్వహణ విధానాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించాం. మాకనిపించింది, ఒక చిన్న కంపెనీని నడపడానికి, లేదు ఒక చిన్న దేశాన్ని నడపడానికి, లేదు ఒక సైనిక వ్యవస్థను నడపడానికి 9 మంది చొప్పున అవసరమవుతూ ఉంటే, మరి ఇంతటి బ్రహ్మాండమైన విశ్వాన్ని నడుపుతూ ఉన్న భగవంతునికి నిర్వహణ యంత్రాంగం ఎన్ని స్థాయిలలో ఉండి ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకోవడానికి మేమాయన అపాయింట్మెంట్ తీసుకుని ఆయనను కలవడానికి వెళ్ళి, సార్, మేము మీ నిర్వహణ యంత్రాంగాన్ని అధ్యయనం చేయడానికి వచ్చాము అని చెప్పాము. అది విన్నంతనే ఆయన నన్ను సర్ అనవద్దు అన్నారు. ఎందుకు అనడిగితే, ఈ సర్ అనేది సర్వెంట్ యొక్క లఘురూపం, అందుకే మీరు ప్రభు అని సంబోధించండి అని చెప్పారు. మరి ప్రభు, మీ నిర్వహణ విధానం ఎటువంటిది అని మేమడిగాము. ఈ విశ్వమంతటినీ మీరెలా నిర్వహిస్తూ ఉంటారు అని ప్రశ్నించాము. దానికి భగవంతుడు, నాయనా, మా మేనేజ్మెంట్ చాలా చిన్న స్థాయి మేనేజ్మెంట్, ఇది కేవలం 3 టైర్ మేనేజ్మెంట్ మాత్రమే అని చెప్పారు. ఎలా అంటే ఆయనన్నారు, నాయనా, నేను నౌకరులను పెట్టుకోను, నేను సేవకులను మాత్రం పెట్టుకుంటాను అన్నారు. నా పని చేసేది పరిచారకులే తప్ప ఉద్యోగులు కాదు అని ఆయన అన్నారు. నౌకరు జీతం అడుగుతాడు, ఎల్టీసీ అడుగుతాడు, సిక్ లీవ్ అడుగుతాడు, సెలవులు అడుగుతాడు, సమ్మె చేస్తానంటాడు.
కాని సేవకుడు ఇవేవీ చేయడు అని చెప్పారు. సేవకునికి 9 మార్లు చెప్పవలసిన అవసరం ఉండదు. మహా అంటే 3 మార్లు చెప్పడంతోటే తాను పనిని అవగతం చేసుకోగలుగుతాడు. మనము భగవంతుణ్ణి, ప్రభూ, నన్ను నీ సేవకునిగా స్వీకరించు అని ప్రార్థిస్తూ ఉంటాం. సేవకునిలో జవాబుదారీతనముంటుంది, నౌకరులో అది ఉండదు. మరి మీ 3 స్థాయిలలోని నిర్వహణ యంత్రాంగమెటువంటిది అని నేను ప్రశ్నించాను. దానికాయన అన్నారు, చూడండి రిషిజీ, మాకు 3 చిన్న చిన్న శాఖలున్నాయి. అవి ఒకటి ఉత్పత్తి శాఖ, రెండవది స్థితి శాఖ, మూడవది లయ శాఖ. ఇవే జీ ఫర్ జనరేషన్, ఓ ఫర్ ఆపరేషన్, డి ఫర్ డిస్ట్రక్షన్. ఈ 3 యంత్రాంగాలు కలిసిన తత్వమే గాడ్, భగవంతుడు. ఇక సృష్టి ప్రక్రియకు చెందిన మా ప్రతినిధి బ్రహ్మదేవుడు, నిర్వహణ క్రియనంతా చూసుకునేది విష్ణుమూర్తి, ఆ పైన విలయ క్రియను మేము శివునికి అప్పజెప్పాం అన్నారు భగవంతుడు. మనిషి ఎంత స్వార్థపరుడుగా, ఎంత సంకుచిత మనస్తత్వాన్ని కలిగి ఉంటాడో చూడండి. బ్రహ్మదేవుడు మిమ్మల్ని సృజించాడు, మిమ్మల్ని పుట్టించినది తానే. అయినా తననెవ్వరూ పూజించరు. ఎందుకు పూజించరు? ఇప్పుడాయన వద్ద క్రొత్తగా ఒక ఫైల్ని పెట్టవలసినదంటూ ఏమీ లేదు. ఆయన శాఖలో కదలవలసిన దస్త్రాలేవీ లేవు. మనమెంత స్వార్థపరులమన్నదానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఎవరైతే మనల్ని పుట్టించాడో, ఎవరి వలన మనమీ భూమిపై పడ్డామో, తనను మనం ఎంతో తక్కువగా పూజ చేస్తూ ఉంటాం. ప్రపంచం మొత్తం మీద బ్రహ్మదేవునికి కేవలం 3 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి పుష్కర్లో ఉంది, రెండవది థాయిలాండ్లో ఉంది, మూడవది దక్షిణ దేశంలో ఉంది. అవి కూడా ఎంతటి ఉపేక్షాభావానికి లోనయ్యాయంటే ఎవరూ ఆ మందిరాల జోలికి కూడా వెళ్లరు. ఇక ఆపరేషన్ వ్యవహారాలు చూసే దేవుణ్ణి మన బిర్లాగారు పట్టుకున్నారు. భారతదేశంలో లక్ష్మీనారాయణుల మందిరాలెన్నింటినో మన బిర్లాగారు నిర్మించారు. నిర్వహణకు చెందిన దేవుడు గనుక ఆయనను పట్టుకుంటే మన కంపెనీల నిర్వహణ కూడా సక్రమంగా ఉంటుంది అన్న భావనతో ఈ ఆపరేషన్కు చెందిన దేవుడికి మందిరాలు కట్టి మెప్పు పొందుతూ ఉన్నారు. ఇక డిస్ట్రక్షన్కు చెందిన దేవుణ్ణైతే అందరూ నిరంతరం పూజిస్తూనే ఉంటారు. లేకుంటే అకాల మృత్యు వచ్చి పడుతుందేమోనని భయం. ఓం నమశివాయ, ఓం నమశివాయ అంటూ అంతటా అర్చిస్తూనే ఉంటారు. అయితే నేను భగవంతుణ్ణి అడిగాను, ప్రభూ, మీరీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పారు కదా, వీరే భగవంతుళ్ళా, వీరే దేవుళ్ళా అంటే ఆయన, లేదు బాబూ, వీళ్ళు నా సేవకులు అని చెప్పారు. నేనిక్కడ అధ్యక్షుణ్ణి, కాని నా దగ్గరికి ఎవరూ రారు. మరింతకీ మీరెవరు అని అడిగాను. నాయనా, నేను ప్రణవాన్ని, నేను ఓంను. మన వద్ద ఓంకారం వ్రాస్తూ ఉంటారు. ఈ ఓం అన్నది 3 మాటలు కలిసి ఏర్పడింది. అ, ఉ, మ. ఈ 3 మాటల సమ్మిళిత రూపమే ఓంకార స్వరూపమైన నా స్వరూపం అన్నారాయన. ఈ ఆ, ఉ, మ అంటే కూడా నాకేమీ అర్థం కావడం లేదు. ఇంతకీ ఏమిటి ఈ ఆ, ఉ, మ అంటే? నాయనా, మన దగ్గర వీపీ అంటే వైస్ ప్రెసిడెంట్ అని, జీఎం అంటే జనరల్ మేనేజర్ అని అంటుంటాం కదా, అలాగే ఆ, ఉ, మ అంటే అనంత ఊర్జామయుడు అని. నాలో ఎంతటి శక్తి నిగూఢమై ఉన్నదంటే నేను ఈ 3 టైర్ మేనేజ్మెంట్ తోటే ఈ సమస్త బ్రహ్మాండాన్ని పాలిస్తూ ఉంటాను. మొదటి స్థాయి ఓం, రెండవ స్థాయి జీఓడి, మూడవ స్థాయి యూనివర్స్. ఎంతటి అద్భుతమైన వ్యవస్థ మీది అని ఆశ్చర్యపోయాను నేను మరలా అడిగాను, ప్రభూ, మీరు భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నారు కదా, ధర్మం క్షీణించినప్పుడు, జనులు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, పాపాలు మితిమీరి పెరిగినప్పుడు మీరే స్వయంగా వస్తానన్నారు కదా, మరి ఇంతటి అవినీతి, ఇంతటి దురాచారాలు, ఈ స్థాయిలో పాపాలు ప్రబలి ఉన్న ప్రస్తుత కాలంలో మీరింకా దిగిరాకుండా ఎవరికోసం ఎదురుచూస్తూ ఉన్నారు అని అడిగితే ఆయనన్నారు, రిషిజీ, నాకూ రావాలనే ఉంది, కాని అందుకు అనువైన మందిరం ఎక్కడా దొరకడం లేదు అని చెప్పారు. అది విని నేను ఆశ్చర్యంతో, అదేమిటి ప్రభూ, భారతదేశంలో మందిరాలకు కొదవేముంది? మీరు కావాలంటే ఇంకో 4-5 క్రొత్తవి నిర్మిస్తాం అనేసరికి ఆయన, ఇవెక్కడి మందిరాలయ్యా బాబూ, ఇవి ఒక రకమైన పోలీస్ స్టేషన్ల వంటివి. 2 రకాల రక్షకభట నిలయాలుంటాయి. దొంగ పని చేసేవాళ్లు పోలీస్ స్టేషనుకు వెళ్లి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. మరోవైపు పని దొంగలు మందిరాలకు వెళ్లి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. దేవుడి దగ్గరకు వెళ్లి పావులానో, ₹1 రూపాయో, ₹5 దేవుడికి సమర్పించి వస్తూ ఉంటారు. భగవంతుడన్నాడు, చూడు తండ్రి, నా దగ్గరకు వచ్చి ఇలా ₹1, ₹5 ఇలా సమర్పించడానికి మించిన అవమానం నాకు మరొకటి లేదు. ఎందుకు? నేనెవరిని? సర్వప్రదాతను,
మీకు సమస్తము అందిస్తున్నది నేనే. అటువంటిది మీరు నాకివ్వడానికి బయలుదేరతారేమిటి? నాకు ఇవ్వగలిగే సామర్థ్యం ఉందా మీకు? నీ డబ్బే గనక నాకు అవసరమయ్యేటట్లయితే నేను మీరు తీసుకునే శ్వాసపైననే పన్ను విధించగలుగుతాను. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంత ఆక్సిజన్ తీసుకున్నావు గనుక దానికి ఇంత డబ్బు కట్టు అని చెబుతాను. కనుక నాకు నీ డబ్బు అవసరమే లేదు. అయితే కొందరు ధర్మం పేరుతో ఈ మూఢాచారాన్ని విస్తరింపజేసి పలుచోట్ల ఈ నిలయాలను నెలకొల్పారు. గుడికి వెళ్లి దేవుడికి మీరు డబ్బు ముట్టజెబితే మీకంతా మేలే జరుగుతుంది అని వారు ప్రచారం చేశారు. ఎవ్వరూ ఏమీ మేలు చేయలేరు. మరి ఇంతకీ మీకు ఎటువంటి మందిరం కావాలి అని నేనడిగాను. దానికి ఆయన అన్నారు, నాయనా, మన వద్ద కర్మయే అర్చనగా చెప్పబడింది, పనియే పూజ. మరి ఇంతకీ కర్మ అంటే ఏమిటి? దానికి ప్రభు అన్నారు, చూడు నాయనా, కర అంటే చెయ్యి, మ అంటే మనస్సు. చేతుల ద్వారా మనసు పెట్టి చెయ్యబడిన కార్యమే నిజమైన పూజ. ఒక స్త్రీ ఉంది, వంట చేస్తూ ఉంది, కరములతో పిండి తీసుకుంటుంది, మనసు పెట్టి దానిని ఏరుతుంది, ముద్దచేసి రొట్టెచేసి పెనంపై వేస్తుంది. ఆమె ఎంతటి ధ్యానంతో ఈ పని చేస్తూ ఉందో గమనించండి. కొద్దిగా ధ్యానం తప్పిందంటే రొట్టె మాడిపోతుంది, కొద్దిగా ధ్యానం సడలితే పాలు పొంగిపోతాయి, కొద్దిపాటి ధ్యానం మరలితే పప్పులో ఉప్పెక్కువైపోతుంది. అంతకు మించి ధ్యానంగా పనిచేసేవారెవరూ ఉండరు. ఒక పురుషుడికి ధ్యానం తప్పినా పర్వాలేదుగాని అదే ఒక స్త్రీ ధ్యానాన్ని కోల్పోతే ఎన్నో కార్యాలు అస్తవ్యస్తమవుతాయి. అలాగే ఒక డ్రైవరుంటాడు, రాత్రంతా వాహనం నడుపుతూ ఉంటాడు, చేతులతో స్టీరింగ్ పట్టుకుంటాడు, మనసును రహదారిపై ఉంచుతాడు. అప్పుడు మాత్రమే తను నడుపుతున్న బస్సు సక్రమంగా గమ్యాన్ని చేరుకుంటుంది. కొద్దిగా ధ్యానం తప్పితే బస్సు గోతిలో పడిపోతుంది. తన ధ్యానం కొద్దిగా సడలితే 50-100 మంది ప్రాణాలే పోతాయి. అలాగే ఒక వ్యాపారస్థుడు తన దుకాణానికి వెళ్లి తన చేతులతో తన ఉత్పత్తులను శుభ్రం చేస్తాడు. మనసు పెట్టి ఆ ఉత్పత్తులన్నింటినీ చక్కగా అమర్చుతాడు. అప్పుడు కొనుగోలుదారుడి రూపంలోని దేవుడు అతని వద్దకు వెళతాడు. అలాగే ఒక వైద్యుడు తన చేతితో స్పృశించి రోగిని పరీక్షిస్తాడు. మనసుతో యోచించి రోగాన్ని అంచనా కడతాడు, తగు పరిష్కారాన్ని సూచిస్తాడు. అప్పుడు ఆ రోగి రూపంలోని భగవంతుడు తనకు రుసుము చెల్లిస్తాడు. జేకే పవర్లో ఏబీ సింగ్ అనే నా మిత్రుడొకాయన ఉన్నారు. ఆయన జీరో బ్రేక్డౌన్ను అచీవ్ చేశారు. 27-28 మెగావాట్ల ఆ పవర్ ప్లాంట్ను నిర్మించి 18 సంవత్సరాలయ్యింది. అందులో 18 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా బ్రేక్డౌన్ కాలేదు. ఇంత అద్భుతంగా వ్యవహారయోగ్యంగా మరల్చిన ఈ వాస్తవాన్నే ఆయన తన ఇంజనీయర్లకు వివరిస్తూ ఉంటారు. చూడండి, మీ ఈ యంత్రాలే మీకు దేవుళ్ళు. మీరు ప్రతిరోజూ వెళ్ళి ఆ యంత్రాలను స్పృశించండి. వాటిని స్వయంగా మీ చేతులతో శుభ్రం చేయండి. మీ స్పర్శతో వాటిని అనుభూతి చెందండి. రోజూ స్పృశించడం వల్ల మీకు తెలుస్తుంది, నిన్న దీనిలో ఇంత టెంపరేచర్ లేదు, ఈరోజు ఉష్ణోగ్రత ఎందుకు పెరిగింది, నిన్న ఇంతటి వైబ్రేషన్ లేదు, మరి ఆ కంపనం ఈరోజు ఎందుకు పెరిగింది, నిన్న రానటువంటి శబ్దం ఈరోజెందుకొస్తోంది. ఇలా చేయడం వల్ల మీ టీపీఎం, మీ టోటల్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో జరుగుతున్నదేమిటంటే మేనేజ్మెంట్ బై టాకింగ్. అందరూ ప్లాంట్ సక్రమంగా పనిచేస్తుందా అని టెలిఫోన్లోనే అడుగుతారు. బాగా పనిచేస్తుందని వారు టెలిఫోన్లో సమాధానం చెబుతారు. ఎవరూ ఆ యంత్రాలకు పూజ చెయ్యరు. ఎవరూ ఆ యంత్రాలను కనీసం స్పృశించరు. చివరికి ఏదో ఒకరోజు బ్రేక్డౌన్ అయిందని తెలుసుకుంటారు. ఇలా చేస్తూ చేస్తూ భారతదేశంలోని మొట్టమొదటి ఎఫ్లూయెంట్ ఫ్రీ మరియు స్మోక్ ఫ్రీ పవర్ ప్లాంట్ ఇతర ఫ్యాక్టరీలలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకే తెగిపోతూ ఉండే కన్వేయర్ బెల్ట్స్ అక్కడ 8 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నాయి. అవి పూర్తిగా పలచగా అప్పడంలా తయారయ్యాయి. కాని తెగను మాత్రం తెగలేదు. 200-250 గంటలకొకసారి ఆయిల్ను మార్చవలసి ఉండగా ఈరోజు జేకే పవర్లో 8-9 ఆయిల్ మార్చడం జరగలేదు. ఇలా చేయడం వల్ల ఎంత ఆదా అవుతుందో మీరూహించవచ్చు. ఆ పవర్ ప్లాంట్ను మీరు సందర్శిస్తే మీకేదో ఆశ్రమంలోకి వచ్చినట్లుగా ఉంటుంది. పచ్చటి పచ్చిక బయళ్లతో కూడిన వాతావరణం, ఎటు చూసినా పక్షుల కిలకిలరావాలు, పైగా ఏమాత్రం కలుషిత జలాలనుగాని వాయువునుగాని ధూమాన్నిగాని విడుదల చెయ్యనటువంటి విద్యుదుత్పత్తి కేంద్రం. అదొక థర్మల్ పవర్ ప్లాంట్. కర్మను పూజగా చేయడం వల్లనే వారీ స్థితిని సాధించగలిగారు. మన వద్ద కర్మయే పూజ అని చెప్పబడినట్లుగానే శరీరమే మందిరము అని కూడా చెప్పబడింది. మందిరమనేసరికి మన మనసులో మెదిలేదేమిటి?
మనం మందిరంలోకి జొరబడగానే ముందు చిన్న మండపం ఒకటుంటుంది, తరువాత పెద్ద మండపముంటుంది, ఆ తరువాత గర్భాలయంలో భగవంతుడు కూర్చుని ఉంటాడు. అలాగే ప్రతి వ్యక్తి తన నోటి ద్వారా లోనికి ప్రవేశించి చూస్తే ముందు దవడలు ఎదురైతే అదే చిన్న మండపం, తరువాత మస్తిష్కం వస్తే అదే పెద్ద మండపం, ఆ తరువాత గర్భాలయం అంటే మీ హృదయం, అదే భగవంతుడు నివసించే స్థానం. అయితే ఆ లోనికి వెళ్లే మార్గం ఎంతో దుర్గంధపూరితంగా తయారైంది. టీ దుర్వాసన, కెళ్ళీలు, గుట్కాలు, పొగాకులు, మద్యం. భగవంతుడంటాడు, నాయనా, ఏ మందిరంలో అయితే ఈ మార్గమంతా శుభ్రంగా ఉంటుందో అటువంటి మందిరాన్ని నేను వెతుకుతూ ఉన్నాను అంటాడు. మీరు అదే గ్రానైట్లతోటి, రాళ్లతోటి తయారుచేసే మందిరాలను మాత్రం శుభ్రంగా ఉంచుతారు, కాని ఈ నిజమైన మందిరాన్ని మలినపూరితం చేస్తూ ఉంటారు. ఏ వ్యక్తి తన శరీరాన్నే మందిరంగా మలచుకుంటాడో అటువంటి మందిరంలోకి నేనే స్వయంగా వెళ్ళి అక్కడ ఆసీనుణ్ణవుతాను. మరి లోనికి వెళ్ళి నేను చేసేదేమిటి? మీరు శ్రీకృష్ణుని రథాన్ని పరిశీలించండి. చిన్న మండపంలో కృష్ణుడు కూర్చుని ఉన్నాడు, పెద్ద మండపంలో అర్జునుడు కూర్చుని ఉన్నాడు. మరియు 5 గుర్రాలు మీ 5 ఇంద్రియాలు. వాటి కళ్ళాలను నేను చేతపట్టుకుంటాను. ఎప్పుడైతే నేను ఈ ఇంద్రియాల కళ్ళాలను నా చేత పట్టుకుంటానో అప్పుడు ఈ ఇంద్రియాలన్నీ గొప్పగా పనిచేయగలుగుతాయి. చూడండి, మీ ఈ శరీరం 120 సంవత్సరాల కోసమని భగవంతుని చేత తయారు చేయబడింది. కాని మనం దీనిని 40, 50, 60 ఏళ్లలోనే మొత్తం పాడుచేస్తూ ఉంటాం. మీరు బజారులో ఏ పరికరాన్ని తీసుకున్నా అది సక్రమంగా పనిచేసే కాలమెంతనో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటారు. ఇదెన్నేళ్లు పనిచేస్తుంది అని అడుగుతారు. 5 ఏళ్లు బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటాడు తను. మీరు ఆ పరికరానికి చెందిన మాన్యువల్ తీసుకుంటారు. దీనిని సక్రమంగా మెయింటైన్ చేయడం వల్ల వారు భరోసా ఇచ్చిన కాలం కంటే ఎక్కువ కాలం దానిని ఉపయోగించుకునే విధంగా ప్రయత్నిస్తారు. కాని 120 సంవత్సరాల కోసమని తయారు చేయబడిన ఈ శరీరానికి సంబంధించిన మాన్యువల్ను మాత్రం మీరు నేటి వరకు అడుగలేదు. ఆ మాన్యువల్నే భగవంతుడు మాకు అందించాడు. దీని ద్వారా భగవంతుడు మీకందించిన 42 మంది నౌకర్లను, బహుశా మీకు తెలియదేమో, భగవంతుడు ప్రతి ఒక్కరికి 42 మంది నౌకర్లను తోడుగా ఇచ్చి పంపాడు. 32 పళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, 2 కాళ్ళు, ముక్కు, నాలుక, ఈ అన్నింటినీ కూడితే మొత్తం 42 మంది సేవకులు. ఈ సేవకులంతా మీకు 120 సంవత్సరాల పాటు, లేదు కనీసం 100 సంవత్సరాల పాటు మీకు సమున్నతమైన సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అందుకుగాను మనం చేయవలసినదేమిటి? ఇదే విషయాన్ని భగవంతుడు మాకు నేర్పించాడు. అదే విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తాం. భగవంతుడు మాకిచ్చిన మాన్యువల్నే మీకు మేమందిస్తాం. ఆ తరువాత భగవంతుణ్ణడిగాను, మరి ఇదంతా జరిగేదెలా అనంటే, నాయనా, ఇదంతా జ్ఞానం ద్వారా సాధ్యం అన్నాడు భగవంతుడు. మరి జ్ఞానమేమిటి అంటే భగవంతుడన్నాడు, మన ప్రార్థన ఉంటుందొకటి, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఏ జ్ఞానం మనల్ని అసత్యం నుంచి సత్యానికి తీసుకువెళుతుందో, ఏ జ్ఞానం మనల్ని అంధకారం నుంచి ప్రకాశానికి తీసుకువెళుతుందో, ఏ జ్ఞానం మనల్ని మృత్యువు నుంచి అమృతత్వానికి తీసుకువెళుతుందో ఆ జ్ఞానమే నిజమైన జ్ఞానం. ఆ తరువాత మరి ప్రపంచంలో అత్యున్నతమైన జ్ఞానమేమిటో తెలుసా అని భగవంతుడే ఎదురు ప్రశ్న వేశాడు. తెలియదని చెబితే భగవంతుడన్నాడు, నాయనా, మన వైదిక మంత్రమొకటున్నది, సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. ఏ జ్ఞానం అందరికీ ఆనందాన్నివ్వగలదో, అందరినీ ఆరోగ్యవంతులను చేయగలదో ఆ జ్ఞానమే అత్యున్నతమైన జ్ఞానం. ప్రస్తుతం జరుగుతున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ అన్నీ, పరిశోధన, అభివృద్ధి అంతా డబ్బు ద్వారా, డబ్బున్నవారి కోసం, డబ్బు సంపాదించడం కోసం జరుగుతున్నవే. కాని మనలో 40% మందికి పైగా జనులు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారన్న సత్యాన్ని మీరు విస్మరించారు. మీ దగ్గర డబ్బుంది గనుక మీరు కోల్గేట్నో, ప్రామిస్నో, వీకో వజ్రదంతినో, క్లోజప్నో కొనుక్కుని పళ్ళు తోముకోవచ్చు. కాని డబ్బులేని ఆ పేదవాడు తన పళ్ళు శుభ్రం కాకపోతే తను రోడ్డుపై మిమ్మల్ని ఆపి మీ పళ్ళు రాలగొడతాడు. మీ పళ్ళు తళతళా మెరిసిపోతూ ఉంటే అది చూసిన తాను మీ పళ్లను సురక్షితంగా ఉండనివ్వడు. అందుకే అందరము ఆ పేదవాని పళ్ళు శుభ్రం చేయడమెలా అన్న విషయాన్ని గురించి ఆలోచించాలి.
భగవంతుడు మన దంతాలను శుభ్రం చేసుకోవడానికి ఎంతటి ఉత్తమమైన మార్గాన్ని తెలియజేశాడంటే ఇక మీరైనా పైకి పోతారేమో గాని మీ 32 పళ్ళు మాత్రం ఇక్కడే భద్రంగా ఉంటాయి. జీవితంలో మీరెన్నడూ డెంటిస్ట్ వద్దకు వెళ్లవలసిన అవసరమే పడదు. అయితే దీనిని ఐడిఏ అప్రూవ్ చేయదు. ఇంటర్నేషనల్ డెంటల్ అసోసియేషన్, దంతముల వైద్యమునకు చెందిన అంతర్జాతీయ సంస్థ ఈ పరిష్కారాన్ని ఆమోదించదు. ఎందుకంటే టూత్బ్రష్లు, టూత్పేస్ట్లు ఉన్నంతకాలమే ఈ డెంటిస్ట్ల వ్యాపారమూ నిరాటంకంగా కొనసాగుతుంది. మా ఫార్ములాను తెలుసుకున్న తరువాత ఇక మీరు డెంటిస్ట్ వద్దకు వెళ్లవలసిన అవసరమే రాదు. ఎందుకంటే డెంటిస్టులు ప్రతిరోజూ 3 సార్లు 2 సార్లు బ్రష్ చేయమని చెబుతూ ఉంటారు. మరోవైపు ఈ పేస్ట్లు, బ్రష్లు అమ్మేవాళ్లు మీరు క్రమం తప్పకుండా దంతవైద్యుణ్ణి సంప్రదించండి అని చెబుతూ ఉంటారు. మీరు ఎంత ఎక్కువగా బ్రష్ చేస్తే అంత త్వరగా మీరు దంతవైద్యుణ్ణి సంప్రదించవలసి ఉంటుంది. అందుకే దంతవైద్యుడు కూడా రోజుకు 2 సార్లు 3 సార్లు బ్రష్ చేయమనే చెబుతూ ఉంటాడు. ఇదంతా ఒక విషవలయం. భగవంతుడు నన్నడిగాడు, నాయనా, ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి సుఖమేది? నాకు తెలియదు ప్రభూ అన్నాను. ఆరోగ్యవంతమైన శరీరమే అత్యుత్తమమైన సుఖం అని అంటూ ఉంటారు. మరి అటువంటి శరీరాన్ని చేజేతులా నువ్వే పాడు చేసుకుంటే ఎలా? చూడండి, ఈ వ్యవస్థ అంతా ఇలాగే కొనసాగుతుంది అని మనం పూర్తిగా నిర్ధారించేసుకున్నాం. తింటూ ఉండాలి, త్రాగుతూ ఉండాలి, రోగాలొస్తూ ఉండాలి. వయస్సు 40 దాటిందంటే కళ్ళజోడు తప్పదు, 50 దాటిందంటే పళ్ళు ఊడక తప్పదు, వార్ధక్యం రాక తప్పదు. కాని మనం విస్మరించిన వాస్తవమేమిటంటే మన శరీరం 120 సంవత్సరాల కోసం డిజైన్ చేయబడింది. వార్ధక్యం మనం కొని తెచ్చుకున్నదే. నిర్ధారిత జీవన విధానంలో వార్ధక్యమనేది లేనేలేదు. మరి మనం దీర్ఘకాలం యువకులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ విషయంపై మాట్లాడుతూ భగవంతుడన్నాడు, చూడండి, మీరిప్పటికే వైద్యం పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మందుల కోసమని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయినా జనులను నయం చేయలేకపోయారు. అయితే నేను నీకొక చిన్న చిట్కా చెబుతాను. ప్రపంచంలో ప్రతి వ్యక్తి రోజూ 15 సెకండ్ల పాటు చప్పట్లు కొట్టేటట్లయితే, ఆ చప్పట్లెలా కొట్టాలన్నది నేను మీకు తరువాత చెబుతాను. ఇంకా స్నానం చేసే సమయంలో అరికాళ్లను బాగా రుద్ది శుభ్రం చేయాలి. ఇలా చేసినట్లయితే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ రోగగ్రస్తుడు కాడు. ఇదేదో చమత్కరించినట్లుగా మీకనిపిస్తూ ఉంటుంది. 15 సెకండ్ల పాటు చప్పట్లు కొట్టడమేమిటి, అరికాళ్లను రుద్ది శుభ్రం చేయడమేమిటి, జీవితంలో ఏ రోగమూ రాకపోవడమేమిటి? ఈ విషయంపై మేము 3 ఏళ్ల క్రితం ఎయిమ్స్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ. అక్కడ ఆర్సి ఆనంద్ అని ఒక మెడికల్ సూపరింటెండెంట్ ఉన్నారు. నేను ఆయనను కలవడానికి వెళ్లి ఆయనకు కార్డిచ్చాను. చూడండి, నేను ఆయుష్మాన్ భవ సంస్థ నుంచి వచ్చాను. నేను వైద్యులనుద్దేశించి ఒక తరగతి తీసుకోవాలనుకుంటున్నాను. ఇలా అనడంతో ఆయన, మిస్టర్ రిషి, హూ ఆర్ యూ? ఇంతకీ ఎవరు మీరు అంటే, నేనొక పారిశ్రామికవేత్తను అని చెప్పాను. మరి మీ క్వాలిఫికేషన్ ఏమిటి అని అడిగారాయన. దానికి నేను, క్షమించండి, నాకు క్వాలిఫికేషన్లేమీ లేవు, నేను బీఎస్సీ ఫెయిలైన వ్యక్తిని. అది విని ఆనంద్ గారు నా ముఖం చూసి నవ్వారు. మిస్టర్ రిషి, నిజంగా మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మీరు చదివినదేమీ లేదు, వైద్యశాస్త్రంతో మీకు సంబంధమే లేదు. అటువంటిది మీరు ఎంత గొప్ప కలగంటున్నారంటే ఎయిమ్స్ వంటి సంస్థలో పెద్ద పెద్ద డాక్టర్లకు క్లాస్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఫారిన్ రిటర్న్డ్ డాక్టర్స్ కూడా ఉంటారు. వాళ్లకేం నేర్పుతారు మీరు అంటే? నేనన్నాను, ఆనంద్ గారు, విషయం అది కాదు. నేను డాక్టర్లను ఎన్నో విషయాలు అడగాలి. నేటివరకు ఏ ఒక్క వైద్యుడూ నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. నేను ఏ డాక్టర్లనైతే అడిగానో వారే నన్ను, మీరు ఎయిమ్స్కు వెళ్తే అక్కడ మాకు పెద్ద పెద్ద డాక్టర్లుంటారు, వాళ్లు మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు అని ఇక్కడికి పంపించారు. ఇలా వినడంతో ఆనంద్ గారు, చూడండి రిషిజీ, నేను కూడా డాక్టర్నే, కాబట్టి మీ ప్రశ్నలేవైనా ఉంటే నన్నే అడగవచ్చు అన్నారు. నేనాయనతో, నా మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, రోగులకు చికిత్స చేసే విధానం మీకు తెలుసా? ఇలా అనడంతో ఆయన నన్ను తేరిపార చూసి, మిస్టర్ రిషి, ఏమిటి మీరు అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారు? నేనిక్కడ మెడికల్ సూపరింటెండెంట్ను. నేను ఎఫ్ఆర్సీఎస్, ఎంఆర్సీపీ చేశాను. 1000 మంది రోగులు నా వద్ద వైద్యం తీసుకుంటున్నారు. 40,000 రూపాయల జీతం తీసుకుంటున్నాను. వాహనము, బంగళా
అన్నీ గవర్నమెంటు నాకిచ్చింది. అయినా మీరు నాకు వైద్యం చేయడం వచ్చా అని అడుగుతున్నారే. ఇక నేనన్నాను, ఆనంద్ గారు, నేనిలా అడగడానికి కారణమేమిటంటే మీ ఆరోగ్యమే సక్రమంగా లేదు. మీకు అధిక రక్తపోటు సమస్య ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, మీకు కూడా ఎన్నో రకాల రోగాలొస్తూ ఉంటాయి కదా అనేసరికి ఆయన, అవునండి, దానితో ఏం సంబంధం అన్నారు. నేనడిగాను, మిమ్మల్ని మీరు చికిత్స చేసుకోలేని స్థితిలో ఉంటే ఇక ఇతరులకు మీరు వైద్యం ఎలా అందించగలుగుతారు? వైద్యులందరి పరిస్థితి ఇంతే. ఇది విని ఆయన బయటికి వచ్చి, మిస్టర్ రిషి, మీరు చెప్పింది 100% నిజం. ఈ ప్రశ్నకు సమాధానం నేటివరకు మాకూ లభించలేదు. పైగా మీరు ఆశ్చర్యపోయే మరొక విషయం చెబుతాను మీకు. మేము డాక్టర్లకు సంబంధించిన అనేక వివరాలు సేకరించాం. అనేకమంది వైద్యులు వాళ్లు జీవితాంతం ప్రధానంగా ఏ రోగానికైతే చికిత్స చేస్తూ వచ్చారో అదే రోగంతో జబ్బుపడి వారు చనిపోయారు. ఆ వైద్యుడు హృద్రోగ నిపుణుడైతే తనకే గుండె జబ్బు ఉంటుంది. ఆ వైద్యుడు మధుమేహంలో ప్రత్యేకత కలిగిన వారైతే ఆయనకే మధుమేహం ఉంటుంది. నేను ఆనంద్ గారిని అడిగాను, ఆనంద్ గారు, అసలిలా ఎందుకవుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? మేమెప్పుడూ ఈ విషయాన్ని ఆలోచించలేదు అని ఆయన అనడంతో, అలా ఎందుకవుతుందో నేను చెబుతాను మీకు అని మొదలుపెట్టాను. ఆయన కూర్చోండి అంటూ కూర్చోబెట్టారు. నేను చెప్పాను, మనకింతకూ రోగమెందుకొస్తుంది? మనం ఏదో ఒక రకంగా ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యం చెయ్యడం వల్లనే మనకు రోగమొస్తుంది. భగవంతుడి ప్రకృతికి వ్యతిరేకంగా మనం పనిచేయడం వల్ల భగవంతుడు మనల్ని శిక్షిస్తాడు. మీరు రోగగ్రస్తులు కండి అంటాడు. అలా 10 రోజులపాటు శిక్ష విధిస్తాడు. మనం డాక్టరు దగ్గరకు పరిగెడతాం. డాక్టరు మన దగ్గర్నుంచి 100 రూపాయల ఫీజు తీసుకుంటాడు, 200 రూపాయల మందులు రాసిస్తాడు, 500 రూపాయల పరీక్షలు వ్రాస్తాడు, ఇంజెక్షన్లిస్తాడు, మందులిస్తాడు, 4 రోజుల్లో నయం చేస్తాడు. నిజానికి మనకు శిక్ష పడినది 10 రోజులకు, కానీ మనం 4 రోజులకే తప్పించుకుని బయటపడ్డాం. ఆ మిగిలిన 6 రోజులు ఆ డాక్టరుగారి ఖాతాలోకి చేరిపోతాయి. ఇక డాక్టరుగారు అవి అనుభవించక తప్పదు. ఇది విని ఆనంద్ గారు భయపడిపోయారు. రిషీజీ, నేను ఎన్ని రోజులుగా ఎన్ని వేల మందికి వైద్యం చేసి ఉంటాను, ఇప్పుడు మరి వాళ్ల రోగాలన్నీ నాకంటుకుంటాయా అని అడిగితే నేను, తప్పకుండా వస్తాయి కదండి, మరి 40,000 రూపాయల జీతం ప్రభుత్వం మీకిస్తోందంటే, అందరూ మీకు ఫీజుల రూపంలో బోలెడంత డబ్బునందజేస్తూ ఉన్నారంటే మరిస్తున్నదెందుకు? వాళ్ళివ్వడానికి కారణమేమిటంటే, మనమదనంగా అనుభవించవలసిన 6 రోజులను మన పేరిట ఈయన అనుభవిస్తాడు గనుక అందుకుగాను వారు రుసుము చెల్లించుకుంటారు. ఈ రకంగా వారు తమ పాపాన్ని మీకు మూటగడతారు. ఇలా చెప్పడంతో ఆయన గాబరాపడి, మరి రిషీజీ, ఇంతకీ మమ్మల్నేం చేయమంటారు అని అడిగారు. మరి నేనొచ్చినదందుకే అని చెప్పాను నేను. అప్పుడాయన, మీరీ చింతంలో కూర్చోండి, నేను గంటన్నరలో వైద్యులందరినీ ఇక్కడికి పిలిపిస్తాను అని ఆయన ఎంతోమంది వైద్యులను పిలిపించి ఆ కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికి వైద్యులందరూ కూడా, సరే, మాకు వైద్యం చేయడం రాదని అంగీకరిస్తున్నాం అన్నారు. నేను వారితో చెప్పాను, ఇందులో మీ దోషమేమీ లేదు. మీకు మెడికల్ కాలేజీలలో 8 సంవత్సరాలపాటు 10 సంవత్సరాలపాటు ఇవ్వబడిన శిక్షణలో వైద్యమెలా చేయాలన్నది నేర్పబడలేదు. నిజానికి మీకు నేర్పిన విద్య అంతా అందరి ఆరోగ్యం నయం కాకుండా ఉండేటట్లు చూడడమే. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి పూర్తిగా నయమైనా తాను ఈ రకమైన వైద్యవృత్తికి నిలువ నీడలేకుండా చేస్తాడు. మనము అందుకే కొందరు మెకానిక్లలా పనిచేయాలి. ఎవరైనా వాళ్ల వాహనాన్ని తీసుకుని దుకాణానికి వస్తే వారి వాహనానికి చెందిన ఒకవైపు బోల్టును బిగిస్తే మరోవైపు బోల్టును లూజ్ చేయడం. వినియోగదారులు వస్తూ పోతూ ఉంటేనే కదా దుకాణం కొనసాగేది. మన పని దుకాణాన్ని నడపడమే తప్ప జనులను నయం చేయడం కాదు కదా. నేను వారితో చెప్పాను, ఇందులో మీ తప్పేమీ లేదు, మీకిచ్చిన శిక్షణనే అటువంటిది. ఈరోజు నేను మనల్ని మనం నయం చేసుకోవడమెలా, హౌ టు ట్రీట్ అవర్ సెల్స్ అన్న అంశాన్నే మీకు తెలియజేయడానికి వచ్చాను. మరి మమ్మల్ని మేము నయం చేసుకునేది ఎలాగో చెప్పండి అని వారడిగితే నేను చెప్పాను, కేవలం చప్పట్లు కొట్టడం వల్ల మిమ్మల్ని మీరు నయం చేసుకోగలుగుతారు. ఇది విన్న వాళ్లు గొల్లున నవ్వి, తొవ్వినదేమో కొండ, పట్టినది ఎలుకను, అది చచ్చిపోయి ఉంది, చప్పట్లతో చికిత్స ఎలా జరుగుతుంది? ఒక గొప్ప శాస్త్రజ్ఞులు వచ్చారు, ఆయనేదో గొప్ప విషయం చెబుతారు, అందుకే ఆనంద్ గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారనుకుంటే ఈయన ఏమిటి ఇలా చెబుతున్నారు అని వాళ్లంతా నవ్వుకున్నారు. అది చూసిన ఆనంద్ గారు, చూడండి, ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు మనం ఆ వ్యక్తి చెప్పేదానిని జాగ్రత్తగా ఆలకించాలి. ఇది కేవలం గంటన్నరపాటు జరిగే కార్యక్రమం, ఆ తరువాత మనం చర్చిద్దాం. ఇలా వారు చెప్పడంతో లేచిన వారంతా కూర్చున్నారు. అక్కడ ఒక సీనియర్ మోస్ట్ వైద్యుడు ఉంటే, సార్, మీరు దయచేసి ఒక్కసారి లేచి నిలబడండి అని నేను వారిని అభ్యర్థించి,
మీరు ఎన్నేళ్లుగా ఈ వైద్యవృత్తిలో ఉన్నారు అని ప్రశ్నించాను. నేను గత 25 సంవత్సరాలుగా వైద్యవృత్తిలో ఉన్నానని చెప్పారాయన. మీరు వైద్యం చేసేదెవరికి అని అడిగాను నేను. ఆయనకు కోపం వచ్చింది. ఏమిటి మీరడిగే ప్రశ్న? నేను మనుషుల డాక్టర్ను గనుక మనుషులకే వైద్యం చేస్తాను అని కోపంగా జవాబిచ్చారాయన. నేను ఆయనకు సర్ది చెబుతూ, లేదండి, నేనడిగిన దాని అర్థం మీరు వైద్యం చేసేది ప్రత్యేకించి మగవాళ్లకా, ఆడవాళ్లకా, లేదు పిల్లలకా అని అడిగితే ఆయన నేను అందరికీ వైద్యం చేస్తానని చెప్పారు. నేనాయననడిగాను, మీరెప్పుడైనా జీవితంలో ఒక హిజ్రాకెప్పుడైనా వైద్యం చేసినట్లు గుర్తుందా అని అడిగాను. అక్కడున్న వారిలో జీవితాంతం వైద్యవృత్తిలో ఉన్నవారందరూ కూడా మా వద్దకు ఒక్కరు కూడా రాలేదని చెప్పారు. హిజ్రాలు రోజంతా చప్పట్లు కొడుతూ ఉంటారు. అంటే దానర్థం మనము కూడా రోజంతా చప్పట్లు కొడుతూ ఉండాలని కాదు. ఆ తరువాత నేను వారి ముందు మరొక హేతువునుంచాను. చూడండి, మీరు బిస్లరీ నీళ్లు త్రాగుతూ ఉంటారు, ఉత్తమమైన కోవకు చెందిన ఆహార పదార్థాలనే తీసుకుంటూ ఉంటారు, ఎన్నో రకాలుగా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, పారిశుధ్యాన్ని పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ మీరు రోగగ్రస్తులవుతూ ఉంటారు, జబ్బు పడుతూ ఉంటారు. జంతువులు మురికి కాలవలో నీటిని త్రాగుతూ ఉంటాయి, చెత్తా చెదారం తింటూ ఉంటాయి, ఏ పారిశుధ్యాన్ని పాటించవు. అయినా వాటికి రోగం రాదే? అంటే మనం జంతువుల కంటే దిగజారిన కోవకు చెందినవాళ్లమా? జంతువులకు మాత్రం ఒక్క రోగమూ రావడం లేదు, ఉన్న రోగాలన్నీ మనకే వస్తూ ఉన్నాయి. ఈ విషయాలను విశ్లేషిస్తే అర్థమయ్యేదేమిటంటే వాటి ఇమ్యూన్ సిస్టమ్ ఎంతో పవర్ఫుల్. వాటిలో రోగనిరోధక శక్తి, రోగములతో పోరాడగలిగే సామర్థ్యం మీకంటే మాకంటే కూడా ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది. ఎందుకు అంటే అవి కాళ్లకు చెప్పులు తొడుక్కోకుండా నడుస్తాయి గనుక. కాళ్లకు ఏమీ తొడుక్కోకుండా నడవడం వల్ల వాటి చేతులకు కాళ్లకు చెందిన పాయింట్లు ఒత్తిడికి లోనవుతూ ఉంటాయి. యాక్యుప్రెషర్ సిద్ధాంతాన్ననుసరించి మీరు పరిశీలిస్తే శారీరక క్రియలన్నింటినీ నియంత్రించే ఇంటర్నల్ సెక్రీషన్ ఆర్గన్స్ను నియంత్రించే స్విచెస్ లేదా రిఫ్లెక్స్ ఆర్గన్స్ అవి మీ అరచేతులలోనూ అరికాళ్లలోనూ ఉన్నాయి. కనుక సహజముగానే జంతువులకు ఆ స్విచెస్కు కావలసిన ఒత్తిడి లభిస్తూ ఉంటుంది. మనవద్ద కూడా ఉదయమే ఆలయానికి వెళ్లేటప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్ళాలి మరియు అక్కడ మంగళహారతి స్వీకరించాలి అని చెబుతారు. మంగళహారతి సమయంలో చప్పట్లు కొట్టమని చెబుతారు. ఈ రకంగా జంతువులకు సహజంగా జరిగే ప్రక్రియ మనకు ఒక ఉన్నతమైన సంస్కారం కారణంగా కృత్రిమంగా జరిగేది. ఇప్పుడు మనం కాళ్లకు చెప్పులు లేకుండా ఎక్కడికి వెళ్ళము, చప్పట్లు ఎప్పుడూ కొట్టము. మీరు కాళ్లకు చెప్పులు లేకుండా ఎక్కడకూ వెళ్లే అవకాశం లేకపోయినా కనీసం స్నానం చేసేటప్పుడు అరికాళ్లను గరుకుగా ఉండే ఒక రాయితో బాగా రుద్ది శుభ్రం చేయాలి. పూర్వం స్నానాల గదిలో అటువంటి రాయి ఒకటి ఉంటూ ఉండేది. లేదు పమిస్ స్టోన్ను తీసుకోవచ్చు. గట్టిగా గరకుగా ఉండే ఏ రాయితోనైనా స్నానం చేసే సమయంలో అరికాళ్లను బాగా రుద్ది శుభ్రం చేయాలి. అంతేకాకుండా ప్రతిరోజూ 15 సెకన్ల పాటు మీరు చప్పట్లు కొట్టాలి. చప్పట్లు ఎలా కొట్టాలన్నది నేను మీకు చివర్లో నేర్పిస్తాను. కనుక ఈ 2 పనులు చేయండి. ఇది మొదటి స్థాయి. ఆ తరువాత నేనా వైద్యులకు మరొక శాస్త్రీయమైన ఉదాహరణను కూడా ఇచ్చాను. మీలో ఎవరైనా ఒక ప్రయోగాన్ని చేసి చూడవచ్చు. ఈరోజు మీరు మీ బ్లడ్ అనాలిసిస్ చేసుకోండి. బ్లడ్ అనాలిసిస్లో మన ఇమ్యూన్ సిస్టంలో 4 విషయాలుంటాయి. తెల్ల రక్త కణాలు WBC ఉంటాయి, లింఫోసైట్స్ ఉంటాయి, ఫాగోసైట్స్ ఉంటాయి, ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఉంటాయి. వాటి కౌంట్ మీరు తీసుకోండి, వాటి సంఖ్యను గుర్తించండి. ఇక మేము చెప్పే క్రమంలో మీరు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టండి. అరికాళ్లను బాగా రుద్ది శుభ్రం చేయడం మొదలుపెట్టండి. ఇలా చేయడం మొదలుపెట్టిన నెల రోజుల తరువాత మీరు మరలా అదే పరీక్ష చేసి చూడండి. వాటి సంఖ్య పాజిటివ్ డైరెక్షన్లో పెరిగి ఉన్నట్లు మీరే గుర్తిస్తారు. ఇవి పాజిటివ్ డైరెక్షన్లో పెరిగి గనక ఉంటే ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని రోగగ్రస్తుల్ని చేయలేదు. అయితే ఇది ఒక విషయం. ఇక రెండవ విషయం, జంతువులు టూత్బ్రష్లు టూత్పేస్ట్లు ఉపయోగిస్తాయా? ఏ జంతువునైనా ఎప్పుడైనా మీరు ఎవరైనా దంతవైద్యుణ్ణి సంప్రదించడం చూశారా? అలాగే అవి ఎప్పుడన్నా టీ త్రాగడం మీరు చూశారా? ఏదైనా గుర్రాన్ని ఇది చాలా పరుగెత్తి అలసిపోయింది, 2 కప్పులు దీనికి టీ త్రాగిద్దాం అనెప్పుడైనా అనుకున్నారా? ఈ ఎద్దు పొలాన్ని చాలా కష్టపడి దున్నింది కాబట్టి దీనికి 3-4 కప్పుల టీ త్రాగిద్దాం అనెవరైనా అనుకోవడం విన్నారా? మరి మనకు వాటి అవసరం ఎందుకొచ్చి పడింది? అవి థమ్సప్, లిమ్కా, కోకాకోలా త్రాగుతాయా? అవి కిళ్ళీలు, బీడీలు, సిగరెట్లు వాడతాయా? అవి పొగాకులు, గుట్కాలు తీసుకుంటాయా? మద్యం సేవిస్తాయా? అవి ఏవైనా సౌందర్య సాధనాలను ఉపయోగిస్తాయా?
లేదు సబ్బులను వాడతాయా? మరి ఆ వస్తువుల అవసరం మనకే ఎందుకొచ్చింది? నిజానికి వాటి అవసరం వచ్చినది మనకు కాదు. అవి ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీల అవసరాలను తీర్చడానికి ఉన్నాయి. ఆ కంపెనీల వారు మీ దినచర్యను తమ ఉత్పత్తుల అమ్మకానికి అనుకూలంగా తయారుచేసి పెట్టారు. అమెరికాలో ఒక థింక్ ట్యాంక్ పనిచేస్తూ ఉంటుంది. అది చేసే పనల్లా బట్టతల వారిచేత దువ్వెనలు కొనిపించడం ఎలా అన్న అంశం మీదనే ప్రణాళికలు తయారుచేస్తూ ఉంటుంది. ఎవరికి ఏ వస్తువు అసలు అవసరమే లేదో ఆ వస్తువును అటువంటి వ్యక్తి దినచర్యలోకి ప్రసారమాధ్యమాలను ఉపయోగించి ఎలా చొప్పించాలి. వాళ్లు గమనించారు, భారతీయులు ఏ బూడిదనో, ఏ మట్టినో, ఏ బొగ్గునో తీసుకుని తమ పళ్ళు తోమేసుకుంటూ ఉంటారు. వాళ్లలా చేస్తూ ఉంటే మన పబ్బం ఎలా గడుస్తుంది? అందువల్ల వారు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రాకృతిక సాధనాల నుంచి వారిని దూరం చేయాలి. వాటినుంచి దూరం చేసి వారి జీవన విధానాల్లో ఒక టూత్ బ్రష్ను, ఒక టూత్ పేస్ట్ను ప్రధానమైన సాధనంగా చొప్పించాలి. పళ్ళు తోముకోవడానికిగాను వారిపై పన్ను విధించాలి. వాళ్లు టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు కొనుక్కుంటారు గనుక పన్ను రూపంలో మనకు అధిక మొత్తం లభిస్తుంది. నిజానికి మనం 53-55 సంవత్సరాల క్రితం ఒక కంపెనీకి మాత్రమే బానిసలం, అది ఈస్ట్ ఇండియా కంపెనీ. కాని ప్రస్తుతం మనం ఎన్నో కంపెనీలకు ఊడిగం చేస్తూ ఉన్నాం. నిద్ర లేవడంతోటే మనకు ఆదేశం లభిస్తుంది, టూత్ బ్రష్, టూత్ పేస్ట్ ఉపయోగించు, నీ పళ్లను కుళ్లబెట్టుకో. టీ, కాఫీలు త్రాగు, నీ జీర్ణ వ్యవస్థను చెడగొట్టుకో. సబ్బులు, షాంపూలు, కాస్మెటిక్స్ ఉపయోగించి నీ చర్మాన్ని పాడు చేసుకో. ఆ తరువాత థమ్సప్, లిమ్కా, కోకాకోలా తీసుకో. ఈ పాన్ మసాలాలు, బీడీలు, గుట్కాలు, పొగాకులు తీసుకో. భగవంతుడు మీ ఆరోగ్యాన్ని చెడగొట్టిన తరువాత మేమిచ్చే మందులు తీసుకో. మనం ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఈ 10 ఉత్పత్తుల కోసమే డబ్బు సంపాదిస్తూ ఉన్నాం. మనకు డబ్బు ఎక్కువగా ఎందుకు కావాలి? ఎందరో నన్నడుగుతూ ఉంటారు, రిషిజీ, మీరు స్వర్గీయులుగా నిజంగా ఎలాగయ్యారు అని. మాది చింతలు లేని జీవితం. బజారులో ఉత్పత్తుల ధరలు ఎంతగా పెరిగినా మాపై ప్రభావం పడదు. ఎందుకు పడదు? టూత్బ్రష్, టూత్పేస్ట్ల ధరలు బాగా పెరిగాయి, కానీ మేముపయోగించం. టీ ధర బాగా పెరిగింది, మేము త్రాగం. షేవింగ్ క్రీమ్, సబ్బులు, షాంపూలు, వీటి ధరలు బాగా పెరిగాయి, కానీ మేమసలు వాడం. మందుల ధరలు బాగా పెరిగాయి, మేము చప్పట్లు కొట్టుకుని నయమైపోతాం. కనుక అవసరాలే తగ్గిపోయాయి. ప్రపంచంలో అందరికంటే అత్యధిక ధనవంతుడెవరైనా ఉన్నారంటే ఎవరి అవసరాలు అతి తక్కువగా ఉన్నాయో వారే అత్యధిక ధనవంతుడు. మరి ఈ ఉత్పత్తులను ఉపయోగించకుండా మనమెలా జీవించాలో ఇకపై మనం తెలుసుకుందాం. తరువాత భగవంతుడన్నాడు, నాయనా, బ్రహ్మసత్యం, జగన్మిథ్య. ఎన్నో రకాలైన మిథ్యాచారాలు ప్రస్తుతం భారతదేశంలో ప్రచారంలో ఉన్నాయి. మన భారతదేశంలో అందరూ ఎటుపోతే మనమూ అటే అన్న ఆలోచన ఎక్కువగా పనిచేస్తుంది తప్ప స్వతంత్రంగా ఆలోచించేవారే కరువయ్యారు. ఇలా అందరూ ఎటుపోతే మనమూ అటే అన్న ఆలోచన విధానం భారతదేశంలో ఎలా పనిచేస్తుందో వివరించడానికి మీకొక ఉదాహరణ చెబుతాను. మాకు ఎక్కడైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, పెద్ద పెద్ద సమావేశాలు జరుగుతున్నప్పుడు అక్కడ కొందరు అడుగుతూ ఉంటారు, ఏమండి, మీరెప్పుడైనా కోల్డ్ కాఫీ తాగారా అని అడుగుతారు. మరి ఇప్పుడు తెప్పించమంటారా అంటారు. ఇంతకీ భారతదేశంలో అసలు కోల్డ్ కాఫీ ఎలా మొదలయ్యిందో మీకు తెలుసా? దాదాపు 25-30 సంవత్సరాల క్రితం భారతదేశానికి జర్మనీ నుంచి ఒక శాస్త్రజ్ఞుడు వచ్చాడు. ఒక సంస్థకు తన కార్యక్రమాన్ని ముగించుకుని ఆయన తిరిగి బయలుదేరే సమయంలో విమానాశ్రయానికి 40-50 మంది ఇతర శాస్త్రజ్ఞులు ఆయనకు వీడ్కోలు పలకడానికి వెళ్లారు. అలా వెళ్లిన సమయంలో అక్కడ విమానాశ్రయంలో అందరికోసం కాఫీ ఆర్డర్ చేయడం జరిగింది. అందరూ కూర్చుని కాఫీ త్రాగుతూ ఉన్నారు. ఇంతలో జర్మనీ విమానానికి చెందిన ప్రకటన వెలువడింది. ఇక తాను వెళ్లిపోవలసిన సమయం రావడంతో మరో ప్రక్క చూస్తే కాఫీ ఏమో వేడిగా ఉంది. ఆయన ఏం చేశారంటే, అటూ ఇటూ చూడగా ఒక ప్రక్కన కొన్ని బేర్ బాటిళ్లు, ఆ ప్రక్కనే ఐస్ క్యూబ్స్ యొక్క క్రేట్సు ఉన్నాయి. ఆయన ఎంతో హుందాగా అక్కడికి వెళ్లి ఆ క్రేట్ను ప్రక్కకు తప్పించి 2 ఐస్ క్యూబ్స్ తీసుకుని కాఫీలో వేసి చెంచాతో కలిపి త్రాగాడు. ఇక అక్కడ నిలబడి ఉన్న మిగతా 40-50 మంది మూర్ఖులు తమలో తామిలా అనుకున్నారు, జర్మన్లు మనకంటే ఇంతగా అభివృద్ధి సాధించడానికి కారణమేమిటో ఇప్పుడు మాకర్థమైంది. వాళ్లు కోల్డ్ కాఫీ త్రాగుతారు, మనమింకా వేడి కాఫీలనే త్రాగుతున్నాము గనుక మనం మందబుద్ధులుగానే మిగిలిపోయాం. ఇక ఈ జర్మనీకి వెళ్ళని,
మనము కూడా కోల్డ్ కాఫీ త్రాగడం మొదలుపెడితే ఇకపైన ఈ జర్మన్ను పిలవాల్సిన అవసరమే రాదు. ఇలా ఆ జర్మనీకి వెళ్ళాడు, కోల్డ్ కాఫీని ఇండియాలో వదిలాడు. ఇప్పుడు వినాయకుడు పాలు త్రాగుతున్నట్టుగా ప్రతి ఒక్కళ్ళూ కోల్డ్ కాఫీ త్రాగడం మొదలుపెట్టారు. ఇంకా విచిత్రం, నేను పెద్ద పెద్ద హోటళ్లలో కొందరిని చూశాను, కాఫీ విత్ ఐస్ క్రీం. ముందే సర్వనాశనమంటే దానికి తోడు రెట్టింపు సర్వనాశనం. అప్పుడు వెళ్లిన ఆ జర్మన్ శాస్త్రజ్ఞుడే 4-5 ఏళ్ల తరువాత తిరిగి భారతదేశం వచ్చాడు. భారతదేశంలో అడుగుపెట్టగానే తనకు కోల్డ్ కాఫీ ఆఫర్ చేయడం జరిగింది. సార్, మీకోసం ఆఫీసులో కోల్డ్ కాఫీ అరేంజ్ చేశాం. ఈరోజు రాత్రి డిన్నర్లో కూడా మీకు కోల్డ్ కాఫీ ఏర్పాటు చేశాం. ఇదంతా చూసి తాను ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఎక్కడ చూసినా అందరూ కోల్డ్ కాఫీ అంటున్నారు అని అడిగితే వాళ్లంతా ఆ గడచిన విషయం గుర్తుచేశారు. అది విని ఆయన చెప్పాడు, బాబూ, అక్కడ నేను విమానమెక్కవలసిన సమయమైంది. వేడివేడిగా ఉన్న కాఫీ చల్లబడిన తరువాత తాగడానికి తగిన సమయం అక్కడ లేదు గనుక నేనలా చేశాను అని చెబితే వీరు, అలాగా సార్, అదేమైనా కొత్త స్టైలేమో అనుకుని మేము దీన్నిలా మొదలుపెట్టాం అని చెప్పారు. ఇలా ఉంటుంది భారతదేశంలో గుంపును బట్టిపోవడం. హర్బల్ ఔషధాలు, హర్బల్ వనమూలికలు, ఇలా ఎన్నో వనమూలికలు ఆయుర్వేదం పేరుతో త్రాగబడుతూ ఉన్నాయి. నిజానికి ఆయుర్వేద శాస్త్రంలోనే మొట్టమొదటి శ్లోకంలో మీరు యమనియమముల పాలన సక్రమంగా చేసేటట్లయితే మీకు జీవితంలో ఔషధముల అవసరమే రాదు అని ఉంటుంది. మీరు యమనియమ సంయమములను పాటించకపోతే ఔషధములు కూడా మీకు ఏమీ సహకరించలేవు అని తెలియజేయబడింది. మెడిసిన్ అన్న శబ్దం మేడ్ ఇట్ ఫర్ సిన్, పాపం కోసం తయారు చేయబడినది అన్న భావంతో పుట్టుకొచ్చింది. అది మిమ్మల్ని ఎలా మెరుగుపరుస్తుంది? అందుకే మేము క్యూర్ బియాండ్ మెడిసిన్ అన్న విషయాన్ని గురించి, మందుల ప్రమేయం లేకుండా ఎలా రోగాలను నయం చేయాలి అన్న విషయాన్ని గురించి మీతో చర్చిస్తాం. ఇక ఇదే కోవలో మన దేశంలో బహుళ ప్రచారంలో ఉన్న మరో మిథ్యాచారం జ్యోతిష్యం. జన్మచక్రాలు తయారు చేస్తున్నారు, జన్మకుండళ్లు నిర్మిస్తున్నారు, హారోస్కోప్స్ చూసుకుంటున్నారు. నేనొకసారి ఒక ఆసుపత్రిలో కూర్చుని ఉన్నాను. నా ఎదురుగా ఒక వ్యక్తి గడియారం పట్టుకుని కూర్చున్నాడు. ఏం చేస్తున్నారండి మీరు అని అడిగాను నేను. బాబూ, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా భార్య బిడ్డను ప్రసవిస్తోంది. మా జ్యోతిష్కుడు 1 సెకండు కూడా అటూ ఇటూ కాకూడదని చెప్పాడు. కెవ్వుకెవ్వుమని ఏడుపు వినిపించగానే వెంటనే సమయాన్ని నోట్ చేసుకోమన్నాడు. 1 సెకండు అటూ ఇటూ అయినా నేను వ్రాయబోయే జన్మకుండలి పత్రిక పూర్తిగా తప్పైపోతుంది అంటే నేను ఆయనతో చెప్పాను, ఏ బిడ్డను గురించండి మీరు మాట్లాడేది? తాను 9 నెలల క్రితమే ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించింది. ఇప్పుడు మీరు నోట్ చేసుకుంటున్నదేం సమయం? భగవంతుడు నిర్ణయించిన పుట్టుక సమయం, చనిపోయే సమయం ఎవ్వరూ గుర్తించలేరు. జ్యోతిష్యం సక్రమమైన శాస్త్రమే, కాని జ్యోతిష్యం పేరుతో దుకాణాలు తెరుచుకుని కూర్చున్నవారు వారు చేస్తున్నది సరైన పని కాదు, వారి పత్రిక సక్రమంగా తయారు కాదు అని చెబుతారు. శ్రీరాముడు సీతమ్మవారి పత్రికలు కలిపినప్పుడు 36 గుణాలు కలిశాయట. కాని సీతారాములు జీవితాంతం ఒక దగ్గర ఉండలేకపోయారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ పత్రికలను కలపడం వల్ల వచ్చే ప్రయోజనమేమిటి? ఇలా కొనసాగుతున్న మిథ్యాచారాలలో మరొకటి లాఫ్టర్ క్లబ్. ప్రస్తుతం ఎన్నో చోట్ల ఈ లాఫ్టర్ క్లబ్లు తెరువబడ్డాయి. మీరే వెళ్లి వారిని గమనించండి. వారు ఏ రకంగా నవ్వుతూ ఉంటారో. నిజానికి అలా ఎవరు నవ్వుతూ ఉండేవారు? రావణాసురుడు అలా నవ్వుతూ ఉండేవాడు, హా 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 అంటూ. లేదు, రాక్షసులు నవ్వుతూ ఉండేవారు. మనము తయారు చేయవలసినది రాములనే గాని రాక్షసులను కాదు. అదే గ్రుడ్డిగా అనుసరించే తత్వం కొనసాగుతూ ఉంది గనుక అందరూ నవ్వుతున్నారు గాబట్టి మనమూ నవ్వుతాం. ఏదో ఒక ప్రయోజనముండకపోదు కదా అని అందరి ఆలోచన. మనం హారతినివ్వడం నేర్పించాలంటే నేర్పించవచ్చు. ఇక నవ్వడం విషయానికొస్తే శ్రీరాముడు మందహాసం చిందించేవాడు. అంత నవ్వు సరిపోతుంది, ఎక్కువగా నవ్వవలసిన అవసరం లేదు. ఇక మనం గమనిస్తే మన జీవితాల్లోకి మొట్టమొదటిగా చొప్పించబడినటువంటి ఉత్పత్తి టూత్బ్రష్ మరియు టూత్పేస్ట్. టూత్బ్రష్ దేనితో తయారు చేయబడింది? టూత్బ్రష్ ప్లాస్టిక్తో తయారు చేయబడింది. అది బయోడిగ్రేడబుల్ కాదు. నేడు మనం పాలిథీన్ బ్యాగులను ఎంతగానో దూషిస్తూ ఉన్నాం. ఈ పాలిథీన్ బ్యాగ్ జీవ ఉద్గారాలకు కారణమవుతుంది, హజార్డస్. మనం దీనిని ఏమాత్రం ఉపయోగించకూడదు. ఈ పాలిథీన్ బ్యాగ్ల వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం అని చెబుతూ ఉన్నాం. పొద్దున్నే నిద్రలేవగానే నోట్లో ప్లాస్టిక్ బ్రష్ పెట్టుకునే వ్యక్తి, రోజంతా ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించే వ్యక్తి సాయంకాలానికి పాలిథీన్ బ్యాగ్ను తిట్టడం నిజంగా ఎంత విడ్డూరం! స్వయంగా నోట్లో పెట్టుకోవడానికి సంకోచించడం లేదుగాని మరెందుకో ఉపయోగించడానికి మాత్రం తెగ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ రకంగా డబుల్ స్టాండర్డ్స్లో మనం జీవిస్తూ ఉంటాం. చెప్పేదొకటి చేసేదొకటిగా బ్రతుకుతూ ఉంటాం. నేనొకసారి భగవంతుడిని అడిగాను,
ఇలా రంగురంగులలో తిరుగుతున్న ఈ పాలిథీన్ ఆత్మల విషయం ఏమిటి అని అడిగాను. భగవంతుడన్నాడు, ఈ రంగురంగుల ఆత్మలన్నింటినీ నువ్వు తారు అనే రూపమైన పరమాత్మతో కలిపివేయి అని చెప్పాడు. దానితో మేమేం చేశామంటే, ఉజ్జయినిలో మాకు తెలిసిన జగదీష్ నారంగ్ అనే మిత్రుని హాట్మిక్స్ ప్లాంట్ ఒకటుంది. నేను వారిని కలవడానికి వెళ్ళి, సార్, నేను మీ ప్లాంట్లో ఒక ప్రయోగం చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. తారులో ప్లాస్టిక్ బ్యాగ్లను కలిపి రోడ్డును తయారుచేసి చూడాలనుకుంటున్నాం అని చెప్పాము. ఆయన తన సోదరుడి పుత్రుడైన నవీన్ నారంగ్ను నాకు తోడుగా ఇచ్చి ఈ ప్రయోగానికి సహకరించమన్నారు. మేమేం చేశామంటే 90% తారు తీసుకున్నాం, 10% పాలిథీన్ బ్యాగ్స్ తీసుకున్నాం. తారు 110 డిగ్రీలు 100 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర కరుగుతుంది. అదే పాలిథీన్ 60-70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర కరుగుతుంది. ఇలా తారులో మేము ఈ పాలిథీన్ బ్యాగ్లను వేయడం మొదలుపెట్టడంతో అవి కరిగి దానిలో కలవడం మొదలయింది. ఇలా 90% తారు 10% పాలిథీన్ బ్యాగ్లతో ఒక రోడ్డు వేసి చూడడం జరిగింది. ప్రయోగాత్మకంగా మేము ఒక చిన్న ఛానల్పై రోడ్డు వేసి చూశాం. అలా చూస్తే అలా వేయబడిన రహదారి యొక్క నాణ్యత ఎన్నో రెట్లు పెరిగింది. ఆ రోడ్డు యొక్క గట్టిదనం పెరిగింది. ఆ రోడ్డులో వాటర్ రిటైనింగ్ కెపాసిటీ, నీటిని తట్టుకొనగల సామర్థ్యం పెరిగింది. ఎందుకంటే ఈ వాటర్ రిటైనింగ్ కెపాసిటీ ప్లాస్టిక్లో ఎక్కువగా ఉంటుంది, తారులో తక్కువగా ఉంటుంది. ఈ రకంగా మేము పెట్రోలియం కన్జర్వేషన్ను సాధించాం, 10% తారును ఆదా చేశాం, పాలిథీన్ సమస్య నుంచి విముక్తిని కల్పించాం, ఇంకా నాణ్యమైన పనిచేశాం. అంటే దీనర్థం మనం ప్లాస్టిక్ను ఎక్కువగా ఉపయోగించాలని కాదు. ఆ తరువాత మేము ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వానికి మరెందరికో లేఖలు వ్రాశాం. అయితే వాళ్లు అనుకూలముగా స్పందించినట్లు కనపడడం లేదు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ఈ బ్రష్లో బ్రెసల్స్ ఉంటాయి. దానిని మీరు నోటిలో ఉపయోగించేటప్పుడు ఇలా పైనుంచి కిందికి గనక ఉపయోగిస్తే అది క్యావిటీస్ను పెంచుతుంది. అలా కాకుండా అడ్డంగా ఉపయోగిస్తే అది మీ చిగుళ్లను దెబ్బతీస్తుంది. మీకు ఒక వాస్తవం తెలియకపోవచ్చు. మన ఈ ఆసియా ఖండంలో ఇక్కడ మనకు లభించిన దంతాలు ఎంత దృఢమైనవంటే వాటిని ఎవ్వరూ పాడుచేయలేరు. మనిషి చనిపోయినప్పుడు దహనం చేసిన తరువాత అతనిలో 2 భాగాలు మాత్రం కాలకుండా మిగిలిపోతాయి. ఒకటి గోళ్లు కాగా రెండవది దంతాలు. అంటే చనిపోయే సమయానికి అతని నోట్లో గనక దంతాలు ఉంటే దహనం చేసినా అవి మాత్రం అలాగే ఉంటాయి. ఇలా ఆసియా ఖండంలో మనకివ్వబడిన దంతాలు ఎంతో దృఢమైనవి. వాటిని అగ్ని కూడా దహింపజేయలేదు, మరే విధమైన హాని వాటికి కలుగదు. కాని మన నోటిలో అటువంటి దృఢమైన దంతాలను పట్టుకుని ఉంచే వ్యవస్థ ఏదైతే ఉన్నదో, మన చిగుళ్లలోని అటువంటి వ్యవస్థను మనమీ బ్రష్తో తోమి బలహీనం చేసేస్తాం. ఇలా చేయడం వల్ల ఆ పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. నేనీ విషయం ప్రచారం చేయడం మొదలుపెట్టడంతో టీవీలో ఒక టొమాటో టెస్ట్ చూపెట్టడం మొదలుపెట్టారు. ఈ రిషిజీ అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు, చూడండి, మేమొక బ్రష్ తయారు చేశాం, మీరు కావాలంటే ఈ టొమాటో టెస్ట్ చేసి చూడవచ్చు. ఇది మీ చిగుళ్లకు ఏమాత్రం హాని కలిగించదు, ఎందుకంటే మేము దీనిలో స్ప్రింగ్ యాక్షన్ ఇచ్చాం. ఇలా ఎన్ని ప్రయోగాలైనా చేస్తారుగాని వారు బ్రష్ చేయవద్దు అని మాత్రం చెప్పరు. ఇక మేము చేసి చూసిన రెండవ ప్రయోగం, 7 రోజుల పాతదైనటువంటి టూత్బ్రష్ను ఏదైనా పాథలాజికల్ ల్యాబొరేటరీలో పరీక్ష కోసం ఇచ్చి చూడండి. మీరు దానిలో ఉండే బ్యాక్టీరియా సంఖ్యకు చెందిన రిపోర్టును చదివితే మరెప్పుడూ మీరు బ్రష్ను నోట్లో పెట్టే సాహసం చేయరు. అది హైలీ కంటామినేటెడ్. మన ఇంట్లో ఏం జరుగుతుంది? మమ్మీ బ్రష్, డాడీ బ్రష్, కొడుకు బ్రష్, కూతురు బ్రష్ ఒకే స్టాండ్లో ఉంచుతారు. ఆ బ్రష్ల స్టాండే రోగాల నిలయంగా మారుతుంది. ఇలా చెప్పడం మొదలుపెట్టడంతో వారు టీవీలో ఓరల్ బి ఇండికేటివ్ బ్రష్ అని ఒకటి చూపించడం మొదలుపెట్టారు. ఈ రిషిజీ ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతూ ఉంటారు, చూడండి, మేమొక బ్రష్ తయారు చేశాం, ఇందులో ఒక నీలం రంగు గీత ఉంటుంది, బ్యాక్టీరియా కంటామినేషన్ కావడంతోటే ఆ నీలం గీత చెరిగిపోతుంది, ఆ తరువాత మీరా బ్రష్ను పడేసి క్రొత్త బ్రష్ కొనుక్కోండి. ఇలా చెప్పి వారు నాకు కృతజ్ఞతాపూర్వకంగా ఒక లేఖ వ్రాశారు. రిషిజీ, మీరు చేసిన పరిశోధనల వల్ల మా బ్రష్ల అమ్మకాలు బాగా పెరిగాయి అని చెప్పారు. మొదట్లో జనులు 3 నెలలు 4 నెలల పాటు ఒక బ్రష్ను ఉపయోగించేవారైతే ప్రస్తుతం 15 రోజులకొక బ్రష్ మారుస్తూ ఉన్నారు. కనుక మేము మీకెంతో కృతజ్ఞులం అని నాకు వ్రాశారు. ఈ ప్రయత్నం ఇలా బెడిసికొట్టిందేమిటని నేను వాపోయాను. ఇక పేస్ట్ విషయం చూద్దాం. పేస్ట్లో 3 రకాల రసాయనాలుంటాయి. 3 రకాల కెమికల్స్లో మొదటి కెమికల్ సోడియం లారిల్ సల్ఫేట్, రెండవ కెమికల్ సార్బిటాల్, మూడవది ఫ్లోరైడ్. ఫ్లోరైడ్ అనేది నేరుగా విషంగా ప్రకటించబడింది. అమెరికా, కొరియా, జర్మనీ, జపాన్
ఇలా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ వారు పేస్ట్ తయారీలో ఫ్లోరైడ్ను ఉపయోగించినట్లయితే వారు ఆ పేస్టుపై తప్పకుండా ఒక సూచన వ్రాయవలసి ఉంటుంది. మీరు ఈ పేస్ట్ను ఒక బఠానీ గింజ అంతటి మోతాదులో మాత్రమే తీసుకోవాలి, అంతకు మించి తీసుకోకూడదు అని. ఇక దానిలో వారు తప్పకుండా వ్రాయవలసిన రెండవ సూచన, దీనిని పిల్లల నుంచి దూరంగా ఉంచండి. ఇక మూడవది, దానిపై డేంజర్ చిహ్నం, ప్రమాదాన్ని సూచిస్తూ ముద్రించబడి ఉంటుంది. కాని మన భారతదేశంలో అందుకు పూర్తిగా విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. ఏ కంపెనీకైనా పేస్ట్ అమ్మకాలు తగ్గితే వారు దానితో పాటుగా ఒక ఎక్స్ట్రా లాంగ్ బ్రష్ను ఉచితంగా ఇస్తుంటారు. దాని హెడ్, దానిలో పేస్ట్ ఉంచవలసిన భాగం ఎక్కువగా ఉంటుంది. ఇక మనలో ఒక విచిత్రమైన మనస్తత్వం ఉంటుంది. ఆ పేస్ట్ పెట్టవలసిన భాగం ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువగా పేస్ట్ దానిపై తీసుకుంటారు. బఠానీ గింజ పరిమాణానికి మించి ఈ పేస్ట్ను తీసుకోకూడదు అని ఎక్కడా ప్రకటించరు. వారు చేసే మరో పని, ఆ పేస్ట్ యొక్క మూతి, పేస్ట్ ఏ భాగం నుంచి బయటికి వస్తుందో దాని వ్యాసాన్ని పెంచుతారు. ఇలా చేయడం వల్ల వినియోగం ఎక్కువై వారి అమ్మకాలు పెరుగుతాయి. ఇలా బట్టతల ఉన్నవాళ్లకి దువ్వెనలమ్మడం ఎలాగో అదే పని వీళ్లు చేస్తూ ఉంటారు. కనుక ఈ ఫ్లోరైడ్ అనేది విషం వలె పనిచేస్తుంది. కొందరు అనుకోవచ్చు, అది విషం అయితే కావచ్చుగాక, మేము దానిని లోనికి వెళ్లనివ్వడం లేదు కదా, పళ్ళు తోముకున్న తరువాత పుక్కిళించి ఊసివేస్తున్నాం. నిజమే, మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. ఇప్పుడు ముంబై జనాభా 1,25 లక్షలనుకుంటే, అలాగే ఢిల్లీ జనాభా 1 కోటి అనుకుంటే, అలాగే భారతదేశం మొత్తం మీద ఈ 100 కోట్ల మందిలో కనీసం 50-60 కోట్ల మందైనా ఈ క్రమాన్ని అనుసరిస్తూ ఉంటే, వాళ్లు ఇలా పుక్కిళించి ఊసినటువంటి ఫ్లోరైడ్ ఎక్కడికి పోయి కలుస్తుంది? నదిలోకి పోయి కలుస్తుంది, లేదు చెరువులోకి పోయి కలుస్తుంది, లేదు సముద్రంలోకి పోయి కలుస్తుంది. అక్కడ అది చేపలను, తాబేళ్లను, ఇతర సముద్ర జీవరాశులను చంపుతుంది. ఆ పాపం మీకే చుట్టుకుంటుంది. చేపలు చనిపోతే దోమలు పెరుగుతాయి. ఎందుకంటే చేపలు తినేది దోమల లార్వానే. ఆత్మకు సంబంధించి మన వద్ద ఒక సిద్ధాంతముంది. మీరు శరీరాన్నైతే చంపగలరు గాని ఆత్మను చంపలేరు. ఈ ఫ్లోరైడ్ తినడం వల్ల చనిపోయిన చేపలన్నీ దోమలై పుట్టుకొస్తాయి. వాటి చావుకు మీరే కారణం గనుక అవి మిమ్మల్ని వెదకి వెదకి పట్టుకుని మరీ కుడతాయి. ఒక కాలేజీలో నేనొకసారి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాను. అది బయట మైదానంలో ఏర్పాటు చేయబడిన కార్యక్రమం. అక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఆ దోమలు అందరినీ కుడుతున్నాయి గాని నన్ను కుట్టడం లేదు. వాళ్ళు ఆశ్చర్యపోయి అడిగారు, రిషిజీ, మీకసలు దోమలే కుట్టడం లేదా అంటే నేను వారితో అన్నాను, అవి నన్నెందుకు కుడతాయి? వాటిని చంపినది మీరు, కనుక అవి మీకోసమే వచ్చాయి అని చెప్పాను. భగవంతుడి గురించి ఏం చెప్పబడింది? కరబిన్ కరహి, చేతులు లేకుండానే అన్ని పనులూ చేసేవాడు. పదబిన్ చలహి, పాదాలు లేకుండానే ప్రతిచోటికీ చేరుకుంటాడు. సునహి బిన్ కానా, చెవులు లేకుండానే అంతా వింటాడు. తననే మనం దేవుడంటాం. మనం చేసే ఒక చిన్న పని మొత్తం ప్రకృతి సమతౌల్యంలో ఎంత పెద్ద ప్రతిచర్యకు కారణమవుతుందో గ్రహించడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక సోడియం లారెల్ సల్ఫేట్ సిల్టును తయారుచేస్తుంది. ఈరోజు ఎక్కడ చూసినా నీటి కొరత. మరి ఇన్ని జలాశయాలున్నాయి, ఇన్ని నదులున్నాయి, హిమాలయాలు కరిగి ఇంతటి నీరొస్తుంది, అక్కడ ఇక్కడ వరదలొస్తూ ఉంటాయి, మరిదంతా ఎటుపోతోంది? ఇలా వచ్చిన నీరంతా పెర్కొలేట్ జరిగి మనకు త్రాగునీరుగా అందుబాటులోకి రావడానికి బదులు సోడియం లారెల్ సల్ఫేట్తో తయారైన సిల్ట్ వల్ల ఆ నీరంతా సముద్రాల్లోకి చేరిపోయింది. సముద్రాలలోకి చేరిన నీరు మనకు త్రాగడానికి పనికిరాదు. ఇక సార్బిటాల్, ఇది కడుపుకు చెందిన రోగాలను పుట్టిస్తుంది. కనుక ఈ టూత్ బ్రష్ మరియు టూత్ పేస్ట్లలో వ్యాపార ప్రకటన మరియు ఖర్చు తప్ప ఇంకేమీ లేదు. వ్యాపార ప్రకటన బ్రహ్మాండంగా ఉంటుంది, దాని ధర బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక తక్కినదేమీ లేదు. 125-150 రూపాయలకు నెయ్యి దొరుకుతుంది కిలో. కానీ మనం 200 రూపాయలకు కిలో చొప్పున కొని తెచ్చుకున్న ఈ పేస్టుతో మన పళ్లను నాశనం చేసుకుంటూ ఉన్నాం. ఇక తరువాత ఉదయించే ప్రశ్న, మనము టూత్ బ్రష్, టూత్ పేస్ట్లను ఉపయోగించకపోతే మరి ఏమి చెయ్యాలి? మరైతే మేము వేపపుల్లతో పళ్ళు తోముకుంటాం అని అంటారేమో అందరూ. మేము వారిని తిరిగి ప్రశ్నిస్తున్నాం, మీరేమైనా 50 చెట్లు నాటారా? మీకసలు ఆ చెట్లను తాకే అర్హత కూడా లేదు. మీరు కనీసం 50 లేదా 100 చెట్లను నాటనంతవరకు వాటి పుల్లలను ఉపయోగించడానికి ప్రయత్నించకూడదు. చెట్లనైతే నాటరుగాని పళ్ళు తోముకోవడానికి, పుల్లలు విరగొట్టడానికి మాత్రం బయలుదేరుతారు. 600 కోట్ల వేపపుల్లలు ఉదయం కావాలి, 600 కోట్ల వేపపుల్లలు సాయంత్రం కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మరి ఏం చెయ్యాలి అన్న ప్రశ్న తిరిగి ఉదయిస్తుంది. ఇక్కడ ఆ శక్తిమంతమైన ఫార్ములా మన ముందుకొస్తుంది.
ఈ ఫార్ములాకు సంబంధించి మా సవాలు ఏమిటంటే, మీరు పైకి పోయినా మీ 32 పళ్ళు మాత్రం ఇక్కడే ఉంటాయి. ఆ ఫార్ములా అతి సరళం. కొద్దిగా ఆవనూనె, కొద్దిగా ఉప్పు, మరికొద్దిగా పసుపు. ఈ పసుపును కేవలం 15-20 రోజులు మాత్రమే మనం ఉపయోగించాలి. 15-20 రోజుల తరువాత ఈ పసుపును ఉపయోగించడం మానివేసి ఆ తరువాత కేవలం ఆవనూనె మరియు ఉప్పుల మిశ్రమాన్ని మాత్రమే ఉపయోగించాలి. అధిక రక్తపోటు సమస్య ఉన్నవాళ్లు సైంధవ లవణాన్ని ఉపయోగించాలి. అధిక రక్తపోటు సమస్య లేనివారు నాన్ అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవాలి. మరి ఆ నాన్ అయోడైజ్డ్ సాల్ట్ దొరికేదెలా అని అడుగుతూ ఉంటారందరూ. మరైతే మీకు దొరికే ఆ అయోడైజ్డ్ సాల్ట్నే 1-2 గంటల పాటు మీరు ఎండబెట్టినట్లయితే అందులోని అయోడిన్ ఆవిరైపోతుంది. నాన్ అయోడైజ్డ్ సాల్ట్ మాత్రం మిగులుతుంది. కాబట్టి ముందు ₹1.5 విలువ చేసే ఉప్పును ₹6 కిలో చొప్పున కొని తెచ్చుకుని దానిని ఎండబెట్టి తిరిగి దానిని నాన్ అయోడైజ్డ్గా మార్చి ఆ తరువాత ఉపయోగించాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఎలాగూ నిషేధాన్ని తొలగించింది గనుక కావాలంటే మీకా క్రిస్టల్స్ దొరుకుతాయి. వాటిని మీరు ఇంట్లోనే దంచి ఉప్పును తయారు చేసుకోవచ్చు. అవి దొరకకపోతే ఇంతకు మునుపు చెప్పినట్లుగా చేసుకోవాలి. ఇది మీ పేస్ట్ విషయం. ఇక బ్రష్. చాలామంది చూపుడు వేలితో పళ్ళు తోముతూ ఉంటారు. మీరు చూపుడు వేలితో పళ్ళు తోమేటట్లయితే దంతాలు పాడైపోతాయి, చిగుళ్ళు బలహీనపడతాయి. ఎందుకలా జరుగుతుంది? ఈ వేలు చాలా ప్రమాదకరమైనది. అన్ని గొడవలు, కొట్లాటలు వ్యక్తి ఈ వేలును చూపించే చేస్తాడు. తుపాకీ పనిచేసేది కూడా ఈ వేలితోటే. పువ్వుల వైపు, ఆకుల వైపు కూడా మనమీ వేలిని చూపించం. ఎందుకంటే ఆ పూలు వాడిపోతాయి. ఈ వేలిలో అంతటి శక్తి ఉంది. నేను చూశాను, 99.99% మంది జనులు ఈ వేలితోటే పళ్ళు తోముతూ ఉంటారు. అందువల్లనే వారి పళ్ళు పాడవుతూ ఉంటాయి. నేను భగవంతుణ్ణడిగాను, ప్రభూ, ఈ వేలితో పళ్ళు తోముకోకపోతే మరి ఏ వేలితో తోముకోవాలి? దానికి సమాధానంగా ఆయన, చూడు బాబూ, మన దగ్గర యోగమంటే ఏమిటి? యోగాన్ని గురించి నేను గీతలో చెప్పాను. యోగః కర్మసు కౌశలం. నైపుణ్యముతో చెయ్యబడిన కర్మయే యోగము. కనుక మీరు చేసే నిత్యకర్మలనే మీరు నైపుణ్యంతో చేసినట్లయితే అదే యోగమవుతుంది. అలాగే పళ్ళు ఎలా తోముకోవాలి అన్నది నేను నీకు కౌశల్యముతో నేర్పిస్తాను. అందుకే మీరు ఈ చూపుడు వేలితో పళ్ళు తోముకోకూడదు. మరి దేనితో తోముకోవాలి? దీనికి భగవంతుడిచ్చిన సమాధానం, బాబూ, ఈ మధ్యమ ఉంది కదా, ఈ మధ్యలోని వేలు, దీనితో మీరు పళ్ళు తోముకోవాలి. ఈ మధ్యమాయే ఎందుకు, ఈ మిడిల్ ఫింగరే ఎందుకు అని నేను తిరిగి భగవంతుణ్ణి ప్రశ్నించాను. దానికాయన, చూడు నాయనా, మన దగ్గర ప్రతిరోజూ ఉదయమే ఒక శ్లోకం చెప్పుకుంటారు. కరాగ్రే వసతే లక్ష్మీః, కరమూలే సరస్వతి, కరమధ్యేతు గోవిందః, ప్రభాతే కరదర్శనం. కనుక ఈ మధ్యమపై లక్ష్మీదేవి ఆసీనురాలై ఉంది. ఎలా ఉన్నదన్న విషయం మనకు తెలియదు, మనకు శ్లోకమైతే తెలుసు. మరి ఆ విషయం ఎవరికి తెలుసు? ఈ విశ్వాన్ని తయారు చేసిన వారికి తెలుసు. లేదు, మీ ఆయింట్మెంట్లు తయారు చేసేవారికి తెలుసు, మీ కాస్మెటిక్స్ తయారు చేసేవారికి తెలుసు. మీకు తలనొప్పి వచ్చిందనుకోండి, మీరు విక్స్ రాసుకుంటారు. మీరు ఈ వేలితో తలను స్పృశించడం వలన ఆ స్పర్శ వల్లనే తలనొప్పిపోతుంది. కాని ఆ గొప్పదనాన్ని విక్స్ వాడు తీసుకుంటాడు. స్త్రీలు ఎన్నో క్రీములు, కాస్మెటిక్స్ రాసుకుంటూ ఉంటారు. వారు వాటినన్నింటినీ ఈ మధ్యవేలితోటే రాసుకుంటూ ఉంటారు. ఈ మధ్యవేలి స్పర్శ వల్ల వారి ముఖంలో మెరుపు పెరుగుతుంది. కాని కాస్మెటిక్స్ వాళ్లు ఆ గొప్పతనమంతా మాదే అంటారు. మీకు ఎక్కడైనా దెబ్బ తగిలితే మరేమీ చెయ్యనవసరం లేదు. ఈ మధ్యవేలితో దానికి పైన అలా పూస్తూ ఉండండి. మీకు ఏదైనా ఆయింట్మెంట్ అవసరమైతే మీ సలైవ, మీ లాలాజలం, దానిని మించిన ఆయింట్మెంట్ మరొకటి లేదు. ఆ లాలాజలాన్ని తీసుకుని మీరా దెబ్బమీద మధ్యవేలితో రాస్తే మీ దెబ్బ తగ్గిపోతుంది. మనం బర్నాల్ తీసుకువస్తాం, ఈ వేలితో బర్నాల్ను ఆ దెబ్బపై రాస్తాం. నిజానికి ఆ దెబ్బ తగ్గేది ఈ వేలి స్పర్శ వల్ల. కాని ఆ గొప్పదనం మాత్రం పోయేది బర్నాల్కి. కనుక సొమ్మొకటిది సోకొకటిది అని ఒక సామెత ఉంది. టీవీలోనే, నిజానికి వ్యాపార ప్రకటనలోనే రోజూ చూపెడుతూ ఉంటాడు టచ్ థెరపీ అని. అయినా మనమే మూర్ఖులం గనుక వెళ్ళి విక్స్ కొనుక్కుని తెచ్చుకుంటూ ఉంటాం. తాను ₹900 కిలో చొప్పున భారతదేశంలో 100 కోట్ల రూపాయలు సంపాదించాడు. మన వద్ద నెయ్యి ₹125-150 కిలో చొప్పున అమ్ముడుపోతూ ఉంటే దీనిని ₹900 కిలో చొప్పున మనం కొనుక్కుని తెచ్చుకుంటూ ఉన్నాం. మన ఇంటి లక్ష్మీదేవి ఈ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ల ఇళ్లకు చేరిపోయింది. మనం దరిద్రులమయ్యాం. మీరు ఈ వేలితో పళ్ళు తోముకోవడం వల్ల మీ దంతాల క్యావిటీస్ ఫిలప్ అయిపోతాయి.
దంతాల క్యావిటీస్ ఫిలప్ అయిపోతే అన్నకణాలు దానిలో ఇరుక్కోవు. ఇక రెండవది ఆవనూనె. మన వద్ద అది అమృతతుల్యంగా చెప్పబడింది. ఈ భూమండలంలో ఏదైనా అమృతమంటూ ఉంటే అది ఆవనూనెయే. మన వద్ద పిల్లల మాలిష్, పహిల్వాన్ల మాలిష్ ఆవనూనెతో జరుగుతూ ఉండేది. ఆవనూనెలో అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆవనూనెతో మాలిష్ చెయ్యబడిన పహిల్వానుల శరీరం మెరుస్తూ ఉండేది. అటువంటి ఆవనూనెకు మనం దూరమయ్యాం. మనం ప్రతిరోజు ఈ ఆవనూనెతో మన చిగుళ్లను మాలిష్ చేసినట్లయితే, మర్దన చేసినట్లయితే చిగుళ్ళు బలోపేతమవుతాయి. ఉప్పు క్లీన్సింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇక మీరు టంగ్ క్లీనర్ను ఉపయోగించవలసిన అవసరం కూడా రాదు. మనం టంగ్ క్లీనర్తో గీసి వేరే ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఈ ఆవనూనె మరియు ఉప్పు మీ నోట్లోకి వెళితే, దక్షిణాదిలో ఆయిల్ థెరపీలో భాగంగా ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ని నోట్లో కొంతసేపు ఉంచి బయటకు ఊసివేయడం వల్ల లోపలి టాక్సిక్ ఎలిమెంట్స్, మలిన పదార్థాలన్నీ బయటికి వస్తున్నట్లుగా ఈ ఆవనూనెను మరియు ఉప్పును మీరు కొద్దిసేపు ఇలా నోట్లో ఉపయోగించడం వల్ల లోపల ఉన్న మలిన పదార్థాలు బయటికి వస్తాయి. మీరు వాటిని ఊసివేస్తారు. పసుపును మాత్రం మనం కేవలం 15-20 రోజులు మాత్రమే వాడాలి. 15-20 రోజుల తరువాత పసుపును ఉపయోగించడం ఆపివేయాలి. మీరు ప్రకృతి సమతౌల్యత దృష్ట్యా ఈ విషయాన్ని గమనించి చూడండి. ఎక్కడెక్కడ ఈ ఆవనూనె ప్రవహిస్తూ ఉంటుందో అక్కడ దోమలు పుట్టవు. మనమంతా ఇలా పుక్కిళించి ఊసిన ఆవనూనె చెరువులోకి చేరి దానిపై ఒక పొరగా ఏర్పడితే అది వాటర్ కన్జర్వేషన్ చేస్తుంది. అక్కడ దోమలు పుట్టవు, నీరు ఆవిరి కాదు. అందరూ ఈ క్రమాన్ని అనుసరిస్తూ ఉంటే ఇటువంటి గొప్ప పనులు కూడా సిద్ధిస్తూ ఉంటాయి. ఇక ఇందులోని ఆర్థిక అంశాన్ని పరిశీలించండి. డబ్బు ఎక్కడికి పోతుంది? డబ్బు చివరిగా చేరేది రైతు జేబులోకి. మన రైతులు నిజంగా అమాయకులు. మనం రైతులను ఎంతో దారుణంగా దోచుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏ దేశంలో 900 రూపాయలకు కిలో చొప్పున విక్స్ అమ్మబడుతూ ఉందో, ఏ దేశంలో 14-15 రూపాయలకు లీటర్ చొప్పున త్రాగునీరు అమ్మబడుతూ ఉందో, అక్కడ నెయ్యి అమ్ముడుపోతున్నది మాత్రం 125-150 రూపాయలకు. కోకాకోలాను 33 రూపాయలకు లీటర్ చొప్పున కొని తెచ్చుకుంటాం. కాని పాలవాడు పాలధరను లీటరుకు 1 రూపాయి పెంచితే మాత్రం అతని ప్రాణాలు తోడేస్తాం. ఏంటి మమ్మల్నిలా దోచుకుంటున్నావు, రూపాయి పెంచావెందుకు అంటుంటాం. కనుక నిజానికి నెయ్యి కనీసం 1000 రూపాయలకో 1500 రూపాయలకో కిలో చొప్పున అమ్ముడుపోవాలి. పాలు కనీసం 60 రూపాయలకో 70 రూపాయలకో లీటర్ చొప్పున అమ్ముడుపోవాలి. కాని ఆ రైతు యొక్క అమాయకత్వాన్ని మనం అదనుగా చేసుకుంటున్నాం. మనమంతా ఈ క్రమంలో పళ్ళు తోముకోవడం మొదలుపెట్టినట్లయితే ఈ ఆవనూనె ఎక్కువగా ఆసియా ఖండంలోనే ఉత్పత్తి అవుతుంది. అందుకే ఢిల్లీలో ఈ ఆవనూనె ప్రతిష్టను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం చేయడానికి పూనుకున్నారు. ఈ విధంగా మనం ఆవనూనెను ఉపయోగించడం మొదలుపెడితే, ప్రపంచంలో అందరూ ఆవనూనెను ఉపయోగించడం మొదలుపెట్టినా మన వద్ద ఆవనూనెకు డిమాండు పెరుగుతుంది. మన స్వదేశీ పారిశ్రామిక విధానం అభివృద్ధి చెందుతుంది. ఇది మొదటి పని. ఇక రెండవది సహజయోగం. మీరు ఇండియన్ స్టైల్ ఆఫ్ లెట్రిన్లో టాయిలెట్కై మీరు కూర్చున్నప్పుడు మీరు మరో పని చేయాలి. మీరు ఈ ముందువైపు ఉండే దంతాలను క్రింది వరుసపై పై వరుస ఉంచి బిగపెట్టి ఉంచాలి. ఆ సమయంలో మీరు గమనిస్తే దంతాలపై సహజంగా ఒక ఒత్తిడి జరుగుతుంది. దంతాలు తమ మూలాలలో ఎంత చక్కగా స్థిరపడిపోతాయంటే ఇక ఏ దంతవైద్యుడూ వాటిని పీకాలన్నా పీకలేడు. ఇదే మన దంతాలకు సంబంధించిన ఆయుష్మాన్ భవ. ఇలా చేయడం వల్లనే మీరు పైకి వెళ్ళిపోయినా మీ 32 పళ్ళు మాత్రం భద్రంగా ఇక్కడే ఉండిపోతాయి. అయితే మీరు 4 పదార్థాలకు దూరంగా ఉండాలి. అయితే మీ దంతాలను 4 విషయాలకు దూరంగా ఉంచాలి. థమ్సప్, లిమ్కా, కోకాకోలాలకు దూరంగా ఉంచాలి. చాక్లెట్లకు దూరంగా ఉంచాలి. టీ, కాఫీలకు దూరంగా ఉంచాలి. పొగాకు, గుట్కాలకు దూరంగా ఉంచాలి. ఇలా చేసినట్లయితే 100 సంవత్సరాల పాటు మీ దంతాలు భద్రంగా ఉంటాయనడానికి మాది పూచి. ఆ తరువాత భగవంతుడడిగాడు, బాబూ మీరేం చేస్తూ ఉంటారు అంటే నేను టీ త్రాగుతాను అని చెప్పాను. అప్పుడు దేవుడు చెప్పాడు, నాయనా చైనాను అఫీన్ పాడుచేసింది, భారతదేశాన్ని టీ పాడుచేసింది. కొన్ని గణాంకాల ప్రకారం మనం ప్రతిరోజు 500-600 కోట్ల రూపాయల విలువ చేసే తేనీరు త్రాగుతూ ఉంటాం. కాని మన వద్ద రోడ్లు వేయడానికి మాత్రం డబ్బులేదు. విద్యుదుత్పత్తి కేంద్రాలను స్థాపించడానికి మన వద్ద డబ్బులేదు. మీరు ఎవ్వరినైనా పట్టుకుని అడగండి, మీరు దేశం కోసం ఏం చేయాలనుకుంటున్నారు అంటే మేము దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాం అంటారు. బాబు నువ్వు ప్రాణాలేమీ ఇవ్వనక్కర్లేదు గాని ఈ రోజు నుంచి నువ్వు తేనీరు త్రాగడం మానివెయ్. నీకు మిగిలే 10 రూపాయలలో 5 రూపాయలు దేశం కోసమివ్వు,
రூపాయలు నీ దగ్గరే ఉంచుకో. ఈ నియమాన్ని కనీసం 60% జనులు పాటించినా మన దేశానికి ప్రతిరోజూ 300 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. కాని ఎవరు వింటారు? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ టీ మమ్మల్ని వదలడం లేదు అంటారు. మరి టీనే వదలలేని వాడివి దేశం కోసం ప్రాణాలనే వదులుతాననడం ఎంతవరకు సమంజసం? కనుక ఎవ్వరూ త్యాగం చెయ్యడానికిష్టపడరు. మీరు ఈ టీని వదలడం వల్ల మీకు ఎంతటి ఫలితం దక్కుతుందో మీరు కనీసం ఊహించలేరు. రామకృష్ణ పరమహంస ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. ఒకసారి ఒకాయన రామకృష్ణ పరమహంసను ఇలా ప్రశ్నించారు. స్వామీ, మన వేదాల యొక్క శాస్త్రాల యొక్క సారమే భగవద్గీత అని చెబుతారు కదా, అయితే ఆ భగవద్గీతనంతటినీ చదివే సమయం నా వద్ద లేదు. మీరు కేవలం 5 సెకన్లలో భగవద్గీత యొక్క సారాంశాన్నంతటినీ నాకందిస్తే నేనెంతో సంతోషిస్తాను అని అంటే దానికి రామకృష్ణ పరమహంస, మీరొక పని చేయండి, మీరు గీతా 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 అంటూ అనడం మొదలుపెట్టండి. ఆయన అలాగే అనడం మొదలుపెట్టాడు. ఆయన అలాగే గీతా 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 అనడం మొదలుపెట్టాడు. రామకృష్ణులు ఆయనను మీరేమంటున్నారో మీకు తెలుసా అని ప్రశ్నించారు. మీరు గీతా గీతా అనమన్నారు గనుక అలాగే అంటున్నాను అని అన్నారాయన. కాదు, మీరంటున్నది గీత యొక్క సారం, అదే తాగి 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 అన్నది. కనుక గీతలోని మర్మమే త్యాగం. చూడండి, ఎవ్వరూ చిన్న చిన్న త్యాగాలు చెయ్యడానికిష్టపడరు. ఈరోజు మన దేశాన్ని సంరక్షించుకోవడానికి పెద్ద పెద్ద త్యాగాలు చేయవలసిన అవసరం లేదు. సుభాష్ చంద్రబోస్ ఇలా నినదించారు, మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను. అలాగే నేను నినదిస్తూ ఉన్నాను, మీరు టీని మాకు వదిలిపెట్టండి, మేము మీకు సంపదలనిస్తాం. ఎలా ఇస్తామో తరువాత చెబుతాను.